కలిగి ఉన్నటువంటి పరమాత్మ. సో తర్వాత ఈ బాబా ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ద లైఫ్ ఆఫ్ ఈ సింగిల్ ఇండివిజువల్ సోల్ ఇస్ డెపిక్టెడ్ ఇన్ ద 3 మెయిన్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్, ఇన్కార్నేషన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక వ్యక్తిగతమైనటువంటి ఆత్మ యొక్క జీవితము, పరిణామము, పునర్జన్మ, సాక్షాత్కార ప్రక్రియ అనేటువంటి 3 ప్రధాన దశల ద్వారా సూచించబడింది. సో ఇక్కడ మనం చూస్తే కూడా వ్యక్తిగతమైన ఆత్మ అంటే మనం చెప్పుకున్నాము, ఎక్కడైనా కూడా బాబా ఈ యొక్క ఇండివిజువల్ సోల్ అంటే మాత్రం వెంటనే మనం కనెక్ట్ అవ్వాల్సినటువంటిది లెటర్ ఏంటంటే ఎస్ అనేది కనెక్ట్ అయిపోవాలి. ఎస్ అంటే ఏం లేదు, సోల్ అని అర్థం. సో కాబట్టి ఎలా అది యొక్క ఆ ప్రధాన దశలు ఎలా చూస్తోందంటే కూడా ఈ 3 ప్రక్రియలు అనేటువంటి ప్రధాన దశలు అనేది ఇక్కడ సూచించడం జరిగింది ఈ చార్ట్లో కూడా. సో తర్వాత సో ఇక్కడ బాబా మనం చెప్పుకున్నట్లుగా ఎస్ స్టాండ్స్ ఫర్ అంటే ఎస్ అనేటువంటిది ఏమిటి అంటే బాబా ద ఇండివిజువల్ సోల్ అని చెప్పడం జరిగింది. అంటే దానిని ఒక వ్యక్తిగతమైన ఆత్మ అంటే మనకు సంబంధించినటువంటి ఆత్మ లేక మన జీవాత్మ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనలో ఒక రియల్ ఎగ్జిస్టెన్స్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో అదే దానినే బాబా ఇక్కడ ఇండివిజువల్ సోల్ లేక వ్యక్తిగతమైనటువంటి ఆత్మ అని ఆ చార్ట్లో మనకి చూపించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు మానవ రూపమును పొందడానికి ముందు ఆ వ్యక్తిగత ఆత్మ శిల, లోహము, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు అనే విధాల అస్తిత్వములలో ఒక్కొక్క దానిలోని 7 దశల ద్వారా ప్రయాణిస్తుంది. అంటే ఎలా ఇప్పుడు అంటే ఈ రూపాలు ఏదైతే మనకి శిలా రూపము అంటే శిలా రూపంలో ఉండేటువంటి ఆత్మ, లోహ రూపంలో ఉండేటువంటి ఆత్మలు, సో వృక్ష రూపంలో ఉండేటువంటి ఆత్మలు, క్రిమి రూపంలో ఉండేటువంటి ఆత్మలు, చేప రూపంలో ఉండేటువంటి ఆత్మలు, పక్షి రూపంలో ఉండేటువంటి ఆత్మలు, జంతు రూపంలో ఉండేటువంటి ఆత్మలు ఏం చేస్తుందంటే కూడా వివిధ విధాల అస్తిత్వములలో ఒక్కొక్క దానిలో 7 దశల ద్వారా ప్రయాణిస్తుంది. మనం చెప్పుకున్నాం 7 దశలు అంటే కూడా ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇక్కడ మీరు చూస్తే కూడా ఎస్లు ఉంటుందండి. ఇక్కడ మీరు కౌంట్ చేస్తే కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే కూడా 6 సోల్స్ ఉంటాయండి. ఇది 7th అనమాట. అంటే ఎక్కడైతే మెలిక పడుతోందో అది 7th స్టేజ్ అంటే కృత దశకు సంబంధించింది. అంటే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఎవరికి పడింది అంటే కూడా ఈ యొక్క రాతి రూపంలో ఉండేటువంటి ఆత్మలకి ఈ దశలో మెలిక పడడం ద్వారా ఇంకొక దశకి వెళ్ళడం జరిగింది. అంటే ఒక రకంగా ప్రమోషన్ వచ్చింది ఆత్మకి. సో అది వేరే దశకి వెళ్ళి అప్పుడు లోహ రూపంలో ఉండేటువంటి ఆత్మ అనేది ఆ లోహ రూపంని ధరించింది. సో ఇప్పుడు 7వ దశలో ఇప్పుడు చూడండి, కొంచెం జూమ్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ మీకు కనిపించడానికి. బాగా అబ్జర్వ్ చేస్తే మనకి 7వ దశలో అంటే ఒక కొత్త అస్తిత్వంలోనికి ప్రవేశించే ముందు అంటే కొత్త అస్తిత్వం అంటే న్యూ ఎగ్జిస్టెన్స్ అన్నాడు బాబా. అంటే ఇప్పుడు స్టోన్ సోర్స్ లో ఉండేటువంటి రూపాలకి సో వాటికి కొత్త అస్తిత్వం ఏంటంటే లోహ రూపాలు. ఆ లోహ రూపంలోకి వెళ్ళడానికన్నా ముందు అంతకు ముందు ప్రోగు చేసుకున్న సంస్కారములను సూచించే ఒక మెలిక లేక ఒక ముడిని చాటులో చూపించినట్లుగా గమనించండి. అంటే ఇక్కడ మనం చూస్తే కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాము అంటే కొత్త అస్తిత్వంలోకి వెళ్ళడానికన్నా ముందు ఇక్కడ అంటే ఈ రాతి రూపము ఇక్కడ తర్వాత ఉన్నటువంటి లోహ రూపంలోకి వెళ్ళడానికన్నా ముందు అంటే ఎప్పుడు పడుతుంది మెలిక అంటే ఈ 6వ దశ వరకు తాను చేసుకున్నటువంటి సంస్కారాలు ఏదైతే ఉన్నాయో దాన్ని సూచించే విధంగా ఒక మెలిక పడగానే ఫస్ట్ మెలిక పడుతుందని బాబా చెప్పారు. ఫస్ట్ మెలిక నేను వేయడం జరుగుతుంది. మెలిక వేసిన తర్వాత నువ్వు ఇంతవరకు పోగు చేసుకున్నటువంటి సంస్కారాలని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఎస్, నువ్వు ఈ యొక్క రాతి రూపంలో ఉన్నంత వరకు నువ్వు ఏ ప్రోగు చేసుకున్న సంస్కారాలు అనేవి కూడా ఇప్పుడు మెలిక పడేసరికి ఏమనిపించిందంటే అక్కడ సంస్కారాలు పెరిగాయి. అట్ ద సేమ్ టైం ఆ కాన్షియస్నెస్ కూడా పెరిగింది. కాన్షియస్నెస్ అంటే ఏమిటి అంటే బాబా అంటాడు ఒక చోట కూడా, కొంతమంది అడుగుతారు బాబా ఎందుకు రెండింటిని కనెక్ట్ చేశావు అని చెప్పినప్పుడు, ఇప్పుడు చూడు ఒక అస్తిత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ రూపం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ రూపంలో నేను ఉన్నాను అనే కాన్షియస్ రావడం కూడా ఇంపార్టెంట్.
అంటే వీటికి ఆ కాన్షియస్ అనేది ఒక వాస్తవంగా చెప్పాలంటే మీరు అప్ టు జంతువు వరకు కూడా ఆ యొక్క కాన్షియస్నెస్ అనేది ఈ 7 స్టేజెస్ లో ఉండేటువంటి ఎవ్వరికి లేదు, ఒక మనిషికి తప్పించి. అంటే ఒక రాతికి తాను రాయి అనేటువంటి కాన్షియస్నెస్ ఉండదు, ఒక లోహానికి తాను లోహమును అనేటువంటి కాన్షియస్నెస్ ఉండదు. అదే విధంగా అప్ టు మన యానిమల్ తీసుకున్నా కూడా వాటికి ఎవ్వరికి కూడా నేను జంతువుని అనేటువంటి కాన్షియస్నెస్ అనేది వాటికి ఉండదు. కానీ ఇక్కడ కాన్షియస్నెస్ ఇవ్వడానికి కారణము, కాన్షియస్నెస్ పెరిగేలా చేయడానికి కారణము, అది కూడా ఎటువంటి కాన్షియస్నెస్ అంటే ఇంపార్టెంట్ అండి. ఒక విషయం బాగా అబ్జర్వ్ చేయాలి. మీరు చార్ట్లో చూస్తే కూడా సంస్కారాస్ ఇంక్రీజ్ అని చెప్పినప్పుడు, కాన్షియస్ అని చెప్పినప్పుడు బాబా దానికి గ్రాస్ కాన్షియస్ అన్నారు అంతే. గ్రాస్ కాన్షియస్ మాత్రమే, అది సటిల్ కాదు, మెంటల్ కాదు. గ్రాస్ కాన్షియస్నెస్ అంటే స్థూల చైతన్యం మాత్రమే పెరుగుతూ పోతోంది. ఎందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు రాతికి కానీ జంతువు దాకా కానీ వాటికి ఆ జంతువులని అవి రాళ్ళన్న విషయం వాటికి ఆ స్పృహ లేదు కదా, వాటికి ఆ చైతన్యం ఉండదు కదా. ఇప్పుడు ఆ చైతన్యం అనేది పెరగడం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందంటే కేవలం మనిషిని ఉద్దేశించి వీటన్నిటికీ కూడా నేను చైతన్యం అనేది పెంచుకుంటూ వెళ్ళాను అన్నాడు బాబా. ఎందుకంటే ఒక మనిషి అనేటువంటి వాడు, ఎందుకంటే బాబా అంటాడు ది బెస్ట్ ఇన్ మై క్రియేషన్ అన్నాడు బాబా. మానవుడు అనేటువంటి వాడు నా దృష్టిలో ఎలాగంటే కూడా హీఈస్ ద బెస్ట్ అన్నమాట. నేను చేసిన సృష్టిలోనే ది బెస్ట్ అనిపించేలా ఉండేవాడు ఒక మానవ జన్మ మాత్రమే అని బాబా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కూడా ఎప్పుడు చెప్పారంటే 17th December 1939 మన బైరమంగల్లో ఉండేటువంటి మెహర్ బాబా యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట అండి. ద బెస్ట్ క్రియేషన్ చేస్తున్నాను అని చెప్తున్నప్పుడు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వాడు కొంచెం డిస్కషన్లో పాపా చేసే వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా అప్పుడు బాబా అడిగారు అనమాట, ఓకే నేను ఈరోజు ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను, సో మీరంతా నోట్ చేసి పెట్టుకోండి అని చెప్పినప్పుడు ఆ డిస్కషన్లో అంటే ఆ ఫౌండేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయడానికన్నా ముందు బాబా ఒక చోట కూర్చొని డిస్కస్ చేస్తున్నారు అందరితో పాటు. సో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇదే టాపిక్ అక్కడ రావడం జరిగింది. అంటే బాబా నువ్వు చెప్పావు కదా ది బెస్ట్ ఇన్ క్రియేషన్ అని చెప్పావు కదా, ఓకే ఇప్పుడు అందరూ అంత బెస్ట్గా ఉన్నారా క్రియేషన్లో? మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడికి కూడా తన యొక్క మానవ జన్మ ప్రయోజనం ఏంటని ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించేటువంటి అటువంటి సందర్భం మీకు లోకంలో కనిపిస్తుందా అన్నప్పుడు బాబా స్వయంగా చెప్పాడు. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే ఖచ్చితంగా లేదు, చాలా వరకు లేదు. కానీ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేయమని చెప్పి బాబా అప్పటికప్పుడు మెసేజ్ బాబా ప్రిపేర్ చేశారు. అక్కడ ఏం చెప్తారంటే బాబా కూడా ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది కూడా, ఎందుకంటే దీని గురించి మనము 10th చార్ట్లో బాగా వస్తుందండి. బాబా ఈ బైరమంగలో చెప్పిన మాట. బాబా ఏం చెప్తారంటే యాక్చువల్గా నేను ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది స్టోన్ నుంచి అప్ టు హ్యూమన్ దాకా పెంచడానికి కారణము, ఎందుకంటే వాడిని ఇంక్రీజ్ చేయడానికి కారణం ఏంటంటే మానవ జన్మ అనేటువంటిది ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ మానవ రూపాన్ని ధరించినప్పుడు దానికి ఒక కాన్షియస్నెస్ కావాలి. ఎటువంటి కాన్షియస్నెస్ అంటే తాను మనిషి అనే కాన్షియస్నెస్ కూడా కాదు, తను వచ్చేసి ఒక పురుషుణ్ణి లేకపోతే స్త్రీ అనేటువంటి కాన్షియస్నెస్ కాదు. ఎందుకంటే కాన్షియస్నెస్ అంటే రియల్ కాన్షియస్నెస్ అంటే ఇది కాదు. నేను చెప్పేటువంటిది ఒక అర్థవంతమైన చైతన్యము ఏంటంటే వాడు వీటన్నిటికీ అతీతంగా అన్నిటికీ ఆధారమైన అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మకు సంబంధించిన వాడిని అని కాన్షియస్ని వాడికి ఇవ్వడానికే నా యొక్క ప్రిపరేషన్ స్టోన్ నుంచి ఈ కాన్షియస్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడం మొదలు పెట్టాను అన్నాడు బాబా. కాబట్టి ఒక స్టోన్ తర్వాత ఒక మెటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సంస్కారాస్ పెంచినా కాన్షియస్నెస్ పెంచినా కూడా అక్కడ భగవంతుడికి అవతార పురుషుడికి ఉద్దేశం ఏంటంటే నీకు ఫుల్ కాన్షియస్నెస్ ఇవ్వాలి అంటే నీ లైఫ్ ఎక్కడైతే స్టోన్ నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అది పెంచుకుంటూ నువ్వు ఒక మానవ జన్మకు రావాలి. కాబట్టి బాబా బైరమ్మగారు చెప్పిన మాట ఏంటంటే లేదు, ఎందుకంటే నేను ఎవరిని కూడా బెస్ట్ అనేది నేను దాన్ని నిర్ణయించను నేను అని చెప్పి బాబా ఏం చెప్తారంటే సాధారణంగా ఒక గుణం ఉంటుంది. ఒక గుణం ఏంటంటే తమను తాము పరిరక్షించుకోవడం, తనను తాను పోషించుకోవడం అంటాడు. దాన్ని బాబా సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటాడు. తను ప్రిజర్వ్ చేసి పెట్టుకోవడం అంటే ప్రతి మనిషికి సాధారణంగా అది వినడానికి మనకి చాలా విడ్డూరంగా అనిపించినా కూడా బాబా ఏమంటాడంటే
తనను తాను పోషించుకోవడం అనేది ఒక జంతు గుణమే అన్నాడు బాబా. అది ఒక జంతు గుణమే అని చెప్పాడు బాబా. అంటే ఎలా ఉంటుంది అంటే సాధారణంగా ఒక రకంగా, ఎందుకంటే ఒక జంతువుగా ఉన్నప్పుడు, ఎందుకంటే అది 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 ఏదైనా ఆకలి వేసినప్పుడు తినేస్తుంది, లేకపోతే తన పిల్లలకి పెడుతుంది, అయిపోతుంది అంతవరకు. అంతే తప్పించి, ఎందుకంటే అటువంటి తనను తాను పోషించుకునేటువంటి గుణం జంతువుల్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది దానికి ఉన్న ప్రవృత్తి అటువంటిది, దాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ అదే ప్రవృత్తి, అదే ఒక సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేటువంటి గుణం అనేటువంటిది నాకు మనిషిలో కనిపిస్తే మాత్రము నేను వాడిని మాట్లాడే జంతువు అంటాను బాబా నేస్తాడు. ఇది క్లియర్గా ఉందండి. మీకు మెసేజెస్ మీరు రెఫర్ చేసినా కూడా నేను కాసేపట్లో మీకు షేర్ చేస్తాను అది కూడా. ఎందుకంటే అప్పుడు బాబా ఆ రోజు 17th డిసెంబర్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1939, అంటే ఇదే మన బైరమంగల్లో ఉండేటువంటి మెహర్ బాబా స్పిరిచువల్ సెంటర్లో బాబా ఇచ్చిన మెసేజ్లోని ఈ మెసేజ్ ఉందండి. కాబట్టి నేను ఆ వ్యక్తిని కూడా నేను మాట్లాడే టాకింగ్ ఎనిమల్ అని చెప్పాడు బాబా. కానీ ఎందుకంటే అది రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, నువ్వు మానవ జన్మ ఎత్తిన తర్వాత నీ 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 ఎవరి ప్రభావం నీ మీద ఉండాలంటే ఒక గురువు ప్రభావం నీ మీద ఉండాలి, నువ్వు చదివినటువంటి ఒక శాస్త్రాల ప్రభావం నీ మీద ఉండాలి, నీ జీవిత ఉద్దేశాన్ని ఒక ప్రభావితం చేసేటువంటి వాతావరణం నిన్ను ప్రభావితం చేయాలి తప్పించి, నువ్వు ఎక్కడైతే నిన్నటి నీ కథల్లో ఏదైతే జంతువుగా ఉన్నప్పుడు అక్కడ తయారు చేసుకున్నటువంటి ప్రవృత్తి అనేది ఇప్పుడు మానవ జన్మ మీద పడకుండా నువ్వు చూసుకోవాలి అన్నాడు బాబా. సో కాబట్టి అది గనుక లేకపోతే, ఎందుకంటే ఎప్పుడైతే ప్రవృత్తి తాలూకు ఆ ప్రభావం అనేది నీ మీద పడకుండా చూసుకోగలిగితే అప్పుడు నీ ఫోకస్ అంతా రేపటి నీ కథ మీద ఉంటుంది. రేపటి నీ కథ ఏంటంటే, మన భాషలో చేయాలంటే సాక్షాత్కార ప్రక్రియ. అంటే బాబా ఎందుకంటే ఈ కాన్షియస్నెస్ని కానీ సంస్కారాన్ని పెంచడానికి కారణం ఏంటంటే, బాబా ఉద్దేశం ఏంటంటే, సో మానవుడికి మనిషి జన్మ వచ్చేసరికి వాడికి పూర్తి చైతన్యాన్ని ఇవ్వాలి. కాబట్టి నేను ఒక్కసారి ఇవ్వకూడదు, కాబట్టి ఉండే సృష్టి అనేది స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఒక్కొక్క గ్రాడ్యువల్గా, అందుకే 14 లక్షల నుంచి బాబా స్టార్ట్ చేశాడు. సో మన స్టోన్ మెటల్ కలిపితే 14 లక్షలు మనం చూసాం, ఇంటూ 6 అనమాట, 6 దశల్లో ఉండేటువంటి. సో అంత కలిపితే మనకి 84 lakhs అనమాట. కాబట్టి ఇది బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి 7వ దశ అంటే కొత్త స్థితిలోనికి ప్రవేశించే ముందు అంతకు ముందు ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారములను సూచించే ఒక మెలిక లేక ముడిని చార్టులో చూపినట్లుగా గమనించండి. సో బాబా ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అంటే ఎస్ అనేది ఏంటి ఒక్కసారి మన లాస్ట్ టైం కూడా ఎందుకంటే ప్రీవియస్గా ఒక సహవాస్లో కూడా మనము ఆ 5 daysలో బాబా ఒక చోటు చూపించినటువంటి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి లార్డ్ మేహర్లో బాబా మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇది చార్ట్ కింద రాదండి, జస్ట్ ఇది పాయింట్. ఎందుకంటే బాబా చెప్పినటువంటి దాని ఎక్స్ప్లెనేషన్ కొన్ని ఇవ్వడం జరిగింది తప్పించి ఇప్పుడు మనకి ఆ చార్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకి లార్డ్ మేహర్లో ఎక్కడ కనపడదు. కానీ చార్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం కొన్ని చోట్ల బాబా ఇచ్చున్నారు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒక 50 to 60% వరకు మనకి లార్డ్ మేహర్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా దీని గురించి మనకి లార్డ్ మేహర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది దాన్ని యాక్సెస్ చేయడం. అంటే ఇప్పుడు మీరు చూస్తే కూడా 9th చార్ట్లో మీరు స్టోన్ సోల్స్ నుంచి మీరు చూసినా కూడా మొత్తం కంప్లీట్గా మీకు ఇలాగే పిక్చర్ కనిపిస్తుంది. అంటే చుట్టూ వచ్చేసి మధ్యలో చుట్టూ మీకు రెడ్ కలర్ కనబడుతుంది, ఆ లోపల వచ్చేసి వైట్ సర్కిల్లో వచ్చేసి బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఎస్ కనబడుతుంది. కింద మాత్రం మీకు ఈ విధంగా ఒక బాణం, అంటే ఒక బాణం రూపంలో ఉండేటువంటి ఒక కాన్షియస్నెస్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు బాబా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తారంటే, వ్యక్తిగతమైనటువంటి ఆత్మ ఎస్ పైన ఉన్న రెడ్ కలర్ సర్కిల్ అనేది పరిణామ ప్రక్రియలో పోగు చేసుకున్న సంస్కారములను, ఎస్ కు బ్లూ కలర్లో జోడించబడిన పెరుగుతున్న చైతన్యమును సూచిస్తుంది. సో ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఆ సర్కిల్ అనేటువంటిది ఏంటంటే, నువ్వు పరిణామ ప్రక్రియలో నువ్వు ఏదైతే పోగు చేసుకుంటూ నువ్వు పెంచుకున్నటువంటి సంస్కారాలు అనేవి కూడా ఆ రెడ్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా దాంతో పాటు కూడా ఈ యొక్క బ్లూ కలర్ ఏంటంటే ఇది చైతన్యము, అంటే సంస్కారాలతో పాటు కూడా పెరుగుతున్నటువంటి ఈ యొక్క చైతన్యాన్ని, అంటే కాన్షియస్నెస్ని సూచిస్తుంది.
దీన్ని మన ఎగ్జాంపుల్ లాస్ట్ టైం తెలుసుకున్నాం. యాక్చువల్గా దీన్ని ఎలా చూడొచ్చు మనం అంటే ఎగ్జాంపుల్ మనకు ఈజీగా గుర్తుపట్టడానికి. సో మీకు చాట్లో బాబా ఇచ్చిన దానికి ఇప్పుడు మనకి బాబా అవగతం చేసినట్టు ఎగ్జాంపుల్ చూస్తే, సో అది మనకి ఒక ఎక్వేరియంని అంటే ఆ చేప నివసించేటువంటి ఎక్వేరియంని ఒక రెడ్ కలర్తో పోల్చినప్పుడు, సో తర్వాత ఈ యొక్క ఎస్ అనేటువంటిది ఆ చేప తినే ఆహారంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆ యొక్క కాన్షియస్నెస్ అనేటువంటి చేపలా చూడవచ్చు మీరు. సో ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాక్ట్గా మీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ ఎలా తెలుస్తుంది అంటే ఆ చార్ట్లో ఉండే బాబా ఇచ్చినటువంటి మార్కుని మీరు చూస్తే కూడా అంటే ఎక్వేరియంలో తన ఆహారాన్ని తింటున్నటువంటి చేపలా కనిపిస్తుంది. ఇది చూడొచ్చు మనం. ఇది ఎగ్జాక్ట్గా మనం చూడగలిగితే రెండు పిక్చర్స్ కూడా మనకి ఒక అవగాహన వస్తుంది. సో కాబట్టి బాబా కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ. సో ఏం చేస్తున్నారు ఇక్కడ మనకంటే పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ మరియు సాక్షాత్కార ప్రక్రియల ద్వారా ప్రయాణించిన తర్వాత ఏ ఆత్మ జెడ్ ఆత్మగా తయారవుతుంది. పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ మరియు సాక్షాత్కార ప్రక్రియల ద్వారా ప్రయాణించిన తర్వాత ఏ ఆత్మ జెడ్ ఆత్మగా తయారవుతుంది. కేవలం భగవంతుడి స్థితిలో మాత్రమే చైతన్యం అనేది సంస్కారాల నుండి స్వేచ్ఛ కలిగి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఏంటంటే 3 ప్రక్రియల ద్వారా ఏమవుతుంది, ఏ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇండివిజువల్గా మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం అండి. సో ఏ అనేటువంటి చూడగానే బాబా ఎప్పుడైతే ఆ ఇండివిజువల్ సోల్ అని చెప్పినప్పుడు మనకు కనెక్ట్ అవ్వాలి. సో దాన్ని ఏం చూడగల నేను గుర్తు రావాలి, ఆ ఎస్ ఏదో కాదు నేనని గుర్తు రావాలి. అంటే ఇప్పుడు ఏ అనేటువంటిది ఎలా తయారవ్వాలంటే నేను వచ్చేసి ఒక జెడ్గా మారాలి. అంటే ఇక్కడ ఏంటంటే జెడ్ అనేటువంటిది ఏంటంటే పరమాత్మ, భగవంతుడి స్థితి. యాక్చువల్గా ఏ అనేది ఏంటి అంటే తనను తాను తెలుసుకోకుండా తనను తాను తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రేరణ చేత సో ఈ యొక్క జర్నీలు చేస్తున్నటువంటి ఒక జీవాత్మ అనేది మనకి అర్థం కావాలి. కాబట్టి మనం ఫస్టే చూసాం. సో గాడ్ స్పీక్స్ అనేటువంటిది డివైన్ థీమ్ అనేటువంటిది ఏంటంటే ఏ హ్యాస్ టు బికమ్ జెడ్, ఏ అనేది జెడ్ అవ్వాలి అంతే. ఏ అనేటువంటి నేను అవతార్ మెహర్ బాబా అనేటువంటి భగవంతుడిగా జెడ్ లాగా నేను మారాలి, అలా తయారవ్వాలి. సో అలా చెప్తూ అంటే ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ దాటిన తర్వాత, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ దాటిన తర్వాత, ఇక లాస్ట్కి రియలైజేషన్ ప్రాసెస్ దాటే టైంకి సో ఎప్పుడైతే గాడ్ స్టేట్కి చేరుతుందో, ఇప్పుడు మీరు చూడొచ్చు చార్ట్లో కూడా మీరు చూడొచ్చు అండి. మీరు చార్ట్లో చూసారంటే అన్ని కంప్లీట్ చేసి గాడ్ స్టేట్కి వచ్చేస్తుంది. సో గాడ్ స్టేట్ అంటే మనకు క్లియర్గా బాబా పక్కన క్లియర్గా జెడ్ అనే మార్క్ చూపించారు. ఆ మార్క్ అనేది ఉండిపోతుంది. కాబట్టి అదేంటంటే గాడ్ రియలైజేషన్ అతనికి వచ్చింది. కాబట్టి ఇంతవరకు ఉన్నటువంటి సంస్కారాలు అనేవి ఫస్ట్ టైము సాక్షాత్కార ప్రక్రియలోనే ఆ సంస్కారాలు పూర్తిగా రహితం అయిపోయి అప్పుడు మనోనాశి అది భగవత్ సాక్షాత్కారం అనేది పొందుతుంది. కాబట్టి ఏ హ్యాస్ టు బికమ్ జెడ్, ఏ అనేటువంటిది జెడ్ ఆత్మగా తయారవ్వాలి. ఇక్కడ తయారవడం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు బాబా ఇచ్చినటువంటి ఒక మెసేజ్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో బాబా ఏం చెప్పారు యాక్చువల్గా ఈ మిరాకిల్స్ గురించి అంటే ఏం చెప్పారు అంటే బాబా 2 మెసేజెస్ చెప్పారండి దీని గురించి. ఒక మెసేజ్ మనం చూస్తే, 1 miracle I will perform and for that miracle the time is night. So I have said that my miracle will be not to raise the dead, but to make one dead to himself to live in God. I have repeatedly said, I will not give sight to the blind, but I will make them blind to the world in order to see God. అంటే నేను ఒక అద్భుతమును ప్రదర్శిస్తాను మరియు ఆ అద్భుతమునకు సమయం దగ్గరలోనే ఉన్నది. నా అద్భుతం అనేది చనిపోయిన వారిని బ్రతికించడం కాదు, కానీ భగవంతుడిలో జీవించే నిమిత్తంగా ఒకరిని తనకు తాను చనిపోయేలా చేస్తాను అని చెప్పి ఉన్నాను. సో బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కూడా ఫస్ట్ టైం అలాంటి మిరాకిల్స్ చేస్తాను, అలాంటి ఒకే ఒక మిరాకిల్ చేస్తాను, కానీ అది ఎక్కడుంది అంటే చాలా దగ్గరలోనే ఉంది, ఆ సమయం దగ్గరలోనే ఉంది. సో నేను చేసేటువంటి అద్భుతం ఏంటి అంటే కూడా అందరూ ప్రపంచం అంతా కూడా అద్భుతం ఏంటంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తిని కనుక చచ్చిపోయిన వ్యక్తిని బతికిస్తే మాత్రం లోకం మాత్రం ఒక పీక్ వెళ్ళిపోతుంది. అది చాలా అద్భుతం. చచ్చిపోయిన వాడు బతకడం అనేది గొప్పది. అలా బతికించిన వాడిని ఆల్మోస్ట్ ఏమో అసలు వేరే పదాలు లేకుండా వెంటనే దేవుడు అని పేరు పెట్టేస్తారు.
అంటే ఒక రకంగా ఒక మిరాకిల్ చేస్తే తప్పించి గుర్తించినటువంటి ఇలాంటి ప్రపంచం గురించి ఏ భగవంతుడు ఏ గురువు భాషలు పట్టించుకోడు. ఇది కాదు అసలైన విషయం. అంటే ఇక్కడ అది బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చనిపోయిన వారిని బ్రతికించడం కాదు, కానీ భగవంతుడిలో జీవించే నిమిత్తంగా ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే భగవంతుడిలోనే జీవించాలనే కోరికతో ఉన్నవారు, అలాంటి వాళ్ళని నేనేం చేస్తానంటే వాళ్ళకి వాళ్ళు చనిపోయేలా చేస్తాను అని నేను చెప్పి ఉన్నాను. ఇంతకుముందు చెప్పున్నాను. ఏం చెప్పాను? వాళ్ళు చనిపోయేలా చేస్తాను. చనిపోయేలా చేయడం అంటే ఏంటి అంటే కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళకి సంబంధించిన ప్రపంచం అనేది పూర్తిగా డిసప్పేరేలా చేస్తాను. అంటే ఆల్మోస్ట్ తనకి తాను ఒక డెడ్ అనమాట. అతను చనిపోయిన వ్యక్తితో సమానం. కాబట్టి అతను దేనికి స్పందించడం, ముఖ్యంగా ఈ స్థూల ప్రపంచానికి స్పందించడము, లేకపోతే తన స్థూల శరీరానికి స్పందించడం అనేది ఆ వ్యక్తికి ఉండదు అని దాని అర్థం అండి. కాబట్టి నేను అందులకి చూపును కూడా ఇవ్వను అని రిపీట్ చేస్తూ చెప్పాను. కానీ భగవంతుని దర్శించే నిమిత్తం ఒకరిని ప్రపంచమునకు అందుడిగా మారుస్తాను. కాబట్టి ఏదో బ్లైండ్ గుడ్డి అంటే అందులైనటువంటి వాళ్ళకి నేను చూపుని ఇవ్వను అని నేను రిపీట్ చేస్తూ చెప్పాను. కానీ ఎవరైతే భగవంతుని చూడాలి, భగవంతుని దర్శించుకోవాలి అనేటువంటి ఒక తపనతో కోరికతో ఉన్న వారిని మాత్రము వాళ్ళు ఏదైతే ప్రపంచం అని భావిస్తున్నారో ఆ ప్రపంచానికి ఈ వ్యక్తిని అందుడిగా మారుస్తానన్నాడు. అంటే ఏదైతే ఈ వ్యక్తి అంటే మందుడిగా మార్చడం అన్నా లేకపోతే చనిపోయేలా చేశానని చెప్పినప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ బాబా చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఊహల నుండి బయట పడేస్తాను అని అర్థం అండి. బాగా అర్థం కావాలి మనకి చాలా వరకు కూడా ఇక్కడ బాబా మనందరినీ ఒక ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే కూడా, ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, దేనికోసం అయితే పరితపిస్తున్నావో నేను ఎటువంటి సందేహం లేకుండా చెప్పేస్తున్నాను. అవన్నీ కూడా నీ అజ్ఞానం చేత నీకు నువ్వుగా సృష్టించుకున్నటువంటి ఊహ. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ నథింగ్ బట్ ఇమాజినేషన్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ ఇగ్నోరెన్స్ అన్నాడు బాబా. కాబట్టి ఇప్పుడు చనిపోయేలా చేయడం అంటే ఆ ఊహకి చనిపోయేలా చేయడం అంటే ఆ ఊహ నుంచి బయటపడిపోతాడు ఇతను. అంటే భగవంతుడు ఊహాతీతుడు కాబట్టి ఆ ఊహ నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని గుర్తించే కెపాసిటీ, ఆ పరిపక్వత అనేది అప్పుడు మాత్రమే వస్తుంది. అదేవిధంగా సో భగవంతుని దర్శించాలంటే డెఫినెట్గా బాగా క్లియర్గా చెప్పడం జరిగింది. నువ్వు ప్రపంచం పట్ల అందుడు కానంత వరకు నువ్వు భగవంతుని చూడలేవు, భగవంతుని దర్శనం చేసుకోలేవు. అంటే ఏ ప్రపంచం అయితే నువ్వు సర్వస్వంగా భావిస్తున్నావు, ఏ ప్రపంచం కోసం నువ్వు ఇంతగా తప్పిస్తున్నావు, అది ఏమి లేదన్న విషయం అనేది నువ్వు తెలుసుకోనంత వరకు నువ్వు భగవంతుణ్ణి ఈ కళ్ళతో చూసే అవకాశమే లేదు అని బాబా బల్లగుద్ది చెప్పడం జరిగిందండి. సో ఫస్ట్ బాబా చెప్పినటువంటి ఇదొక మెసేజ్. అంటే బాబా చెప్పినటువంటి ఇదే పాయింట్లో రెండో మెసేజ్ ఏంటంటే I can do only one miracle. I can do only one miracle and that is to make you like myself. ఇక్కడ బాబా పాయింట్కి వచ్చారండి. సో ఇక్కడికి మనకి ఒక విషయం బాగా స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను ఒకే ఒక అద్భుతమును చేస్తాను. అదేమిటంటే మిమ్మల్ని నేను ఉండే విధంగా మలుచుతాను. ఇదండి ఇక్కడ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తాము. ఇది బాబా చెప్పినటువంటి మెసేజ్కి అర్థము. ఏగా ఉన్నటువంటి నువ్వు జెడ్గా ఉన్నటువంటి నేను ఏ స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి స్థితిలో ఉన్నానో ఆ స్థితికి నిన్ను చేరేలా నేను మలుచుతాను. ఇదండి బాబా చేసేటువంటి ఒకే ఒక్క ఏకైక మిరాకిల్ ఏదైనా ఉంది అంటే సో మనలందరినీ కూడా తనలాగా మలుస్తాను అని చెప్పడం జరిగిందండి. అంటే గాడ్ స్టేట్కి తీసుకెళ్తాను అనేది అర్థం అండి ఈ యొక్క మెసేజ్కి. సో ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ వద్దామండి. బాబా ఇంకొక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు మనకి. ఇప్పుడు బాబా స్థూల, సూక్ష్మ మరియు మానసిక ప్రపంచములు అనేవి రైట్ సైడ్ ఒక్కొక్కటిగా పెద్ద సర్కిల్ చేత సూచించబడింది. సో ఇప్పుడు బాబా వచ్చేసి ఇంకొక లైన్కి వెళ్ళారండి, ఇంకొక పేరాకి వెళ్ళిపోయారు ఇప్పుడు. సో మీరు గాడ్ స్పీక్స్లో మీరు చూస్తే కూడా 225 పేజ్ నెంబర్ 225లో సెకండ్ పేరా నుంచి బాబా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరందరూ కూడా రెఫర్ చేసుకోవచ్చు. 225 అండి, 225వ పేజీలో ఈ బాబా ఇప్పుడు మనం చూసేటువంటి ప్రపంచం గురించి సెకండ్ పేరా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
సో ఓకే, సో స్థూల, సూక్ష్మ మరియు మానసిక ప్రపంచములు అనేటువంటివి రైట్ సైడ్ ఒక్కొక్కటిగా పెద్ద సర్కిల్ చేత సూచించబడింది. సో ఏదైతే కనిపిస్తోందో ఇప్పుడు మనము 9th చార్ట్లో అందరూ 9th చార్ట్ ఓపెన్ చేసేసి ఆ సర్కిల్స్ చూడండి, సర్కిల్ చూసే ప్రయత్నం చేయండి. ఆ ఫస్ట్ సర్కిల్ అండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్ అండ్ మెంటల్ వరల్డ్, అంటే స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలు. సో దీని గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, పరిణామ క్రమంలో మానవ దశకి రాకముందు స్థూల ప్రపంచ చైతన్యము పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వలన, పరిణామ క్రమంలో మానవ దశకి అంటే మానవ రూపం రాకముందు స్థూల ప్రపంచ చైతన్యము పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వలన వరుసగా శిల, లోహ, వృక్ష, క్రిమి, చేప, పక్షి, జంతు రూపాల ద్వారా శిల, లోహ, వృక్ష, క్రిమి, చేప, పక్షి, జంతు ఆత్మలను కలిపే లైన్లు స్థూల ప్రపంచమునకు పాక్షికంగా మాత్రమే టచ్ చేస్తున్నట్లుగా ఈ చార్టులో చూడబడింది. ఇక్కడ కాస్త ఫోకస్ చేయాలండి. బాబా దీంట్లోని చెప్పకుండానే ఒక చూపిస్తాడండి, ఒక మిరాకిల్ లాంటిది, జస్ట్ ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం బాబా ఇక్కడ చెప్పబోతున్నాడు. అది ఎక్స్ప్లెనేషన్లో ఉండదు. మనం కనుక ఫోకస్ చేస్తే, బాబా దృష్టి నుండి చూస్తే మాత్రం ఒక అద్భుతమైన ఒక విషయం బాబా చూపిస్తాడు. ఇక్కడ ఏం చూపిస్తారంటే కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, సో ఇక్కడ పరిణామ దశల్లో ఈ మానవ దేహం ఏదైతే ఉందో, అంటే హ్యూమన్ ఏదైతే ఉందో రావడానికన్నా ముందు ఇవి ఏవైతే ఉన్నారో, ఎందుకంటే నేను ఒక్కసారి మీకు జూమ్ చేసి చూపిస్తానండి, పిక్చర్ చూపిస్తాను, స్లైడ్ కాదు. ఇప్పుడు చూడండి మీరంతా ఇక్కడ, ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ పరిణామ క్రమంలో మానవ దశకి రాకముందు స్థూల ప్రపంచ చైతన్యము పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, అంటే ఇక్కడ మానవ దేహం రానంత వరకు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బాబా లాస్ట్లో హ్యూమన్లో యానిమల్ ఫామ్ ఏదైతే ఉందో, నేను జూమ్ చేసి చూపిస్తున్నానండి, కాస్త ఫోకస్ చేద్దాం మనమంతా. ఇక్కడ యానిమల్ అంటే ఇక్కడ హ్యూమన్ అనేది, అంటే యానిమల్ లాస్ట్లో హ్యూమన్ అనేది స్టార్ట్ అయింది. అది మనం ముందు చూడబోతున్నాం, అది ఎలా అని చూద్దాము. సో ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారంటే కూడా అసలు మానవ దేహం, మానవ రూపం రాకముందు ఈ యొక్క భౌతిక చైతన్యం అనేది పూర్తిగా ఇంకా డెవలప్ కాలేదు. కానీ హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత మాత్రమే అది గ్రాస్ వరల్డ్ అనేది డెవలప్ అవడం జరిగింది. కానీ హ్యూమన్ ఫామ్ రాకముందు అంతగా డెవలప్ కాలేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి, అది మనకి ఎక్స్ప్లెనేషన్లో కనబడదు. మనం గనక ఒక తీక్షణంగా మనం బాబా చెప్పినట్లుగా మెడిటేట్ చేయగలిగితే దీనికి ఆన్సర్ మనకి ఆ మెడిటేషన్లోనే కనిపిస్తుంది. బాబా చెప్పినట్లుగా ఫోకస్ చేయగలిగితే, శ్రద్ధ పెట్టగలిగితే. సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు తర్వాత కూడా, సో ఆత్మలను కలిపేటువంటి లైన్లు స్థూల ప్రపంచమునకు పాక్షికంగా మాత్రమే టచ్ చేస్తున్నట్లు సూచించబడింది. ఏం చేస్తోంది ఇవన్నీ కూడా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ సోల్స్ ఉన్నాయండి మనకి. ఈ స్టోన్ సోల్స్ అనేటువంటిది ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఎలా కనెక్ట్ అయిందంటే, ఈ లైన్ ఇలాగే చూడండి మీరు, స్టోన్ సోల్స్ ఏదైతే ఉన్నాయి బాబా లైన్స్ ఇలాగే స్ట్రైట్గా గీసి, సో ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క స్థూల ఆత్మకి, అంటే ఆ యొక్క శిలా రూపంలో ఉండేటువంటి ఆత్మలకి ఇక్కడ ఫామ్స్ ఇవ్వడం ద్వారా, అంటే ఆత్మ నుండి ఈ యొక్క ఒక ఫామ్, అంటే ఈ యొక్క రాతి రూపం ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అయ్యింది.
అది కూడా స్థూల ప్రపంచానికి కనెక్ట్ అయ్యింది. సో మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏమున్నాయి? రాతి ఆత్మలు ఉన్నాయి, అంటే రాతికి సంబంధించినటువంటి ఆత్మలు ఉన్నాయి. సో ఈ రాతికి సంబంధించినటువంటి ఆత్మలు స్థూల ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతాయి అంటే, ఈ యొక్క స్టోన్ సోల్స్ అనేటువంటివి ఫస్ట్ దేన్ని కనెక్ట్ అవుతాయి అంటే, మొట్టమొదటిగా ఈ యొక్క స్టోన్ ఫామ్స్కి, అంటే ఏ శిలా రూపములు ఏదైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రపంచాన్ని, అంటే ముఖ్యంగా స్థూల ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అప్ టు ఎక్కడ మనకి యానిమల్స్ వచ్చేంత వరకు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. బాబాయ్ అని చెప్పింది యానిమల్స్ అంటే హ్యూమన్ ఫామ్ రావడానికి ముందు అని చెప్పారు. అంటే ఇక్కడ కరెక్ట్గా చూస్తే మీరు ఇది మాత్రమే, ఇక్కడ మాత్రమే యానిమల్ ఫామ్ ఏదైతే మీకు లైన్ కనిపిస్తోందో ఇక్కడ దాకా అస్సలు డెవలప్ కాలేదు. ఏదైతే మనకి ఒక గ్రాస్ వరల్డ్ అనేది డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాబా చెప్పే మాట ఒకటి ఉంటుంది, చూద్దాము. సో కానీ ఇక్కడ మానవ రూపంలో చైతన్యం అనేది పూర్తిగా అభివృద్ధి చెందడం వలన వాటి సమస్తమైన అవస్థలతోనూ అవగాహన చేసుకోవడానికి సమర్థవంతమైనదిగా లైన్ లో చూపబడింది. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ ఏం మనకి ఇక్కడ చూసేసరికి ఇక్కడ మాత్రము, ఎందుకంటే ఆ ఫుల్ కాన్షియస్నెస్ అనేది ఎందుకు యానిమల్ వరకు కూడా పూర్తిగా ఎందుకు డెవలప్ కాలేదంటే, యానిమల్ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే స్టోన్ నుంచి స్టార్ట్ అయినటువంటి అత్యంత స్వల్పమైనటువంటి చైతన్యము అది జంతువు దగ్గరకు వచ్చేసరికి పాక్షికంగా మాత్రమే అభివృద్ధి చెందింది, అంతే. కాబట్టి ఏ కాన్షియస్నెస్ అయితే పెరుగుతుందో దాన్ని బట్టే ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది తప్పించి దాన్ని మించి కనెక్ట్ కావడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే యానిమల్ వరకు వచ్చేసరికి ఎంతవరకు అది చైతన్యాన్ని డెవలప్ చేసుకుంది అంటే, బాబా దాన్ని పార్షియల్ డెవలప్మెంట్ అన్నాడు బాబా. అంటే దాదాపు సగం వరకు అది డెవలప్ అయింది తప్పించి పూర్తిగా కాలే. సో కాబట్టి ఇది మాత్రం కానీ హ్యూమన్ ఫామ్ వచ్చేసరికి దానికి ఏంటంటే ఆ యొక్క పూర్తి చైతన్యం అనేది ఆ యొక్క మానవ జన్మలో ఇవ్వబడింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేద్దామండి, ఇది ఎక్స్ప్లెనేషన్ లో ఉండదండి. ఎందుకంటే బాబా, అందుకే మనం బాగా ఫోకస్ చేస్తే కొన్ని విషయాలు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు కనపడుతుంది, అంటే చూపిస్తారు బాబా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాబా ఇక్కడ ఏం చెప్పారు మనకి, ఎందుకేం ఇప్పుడు మానవ జన్మ, మానవ రూపం రావడానికన్నా ముందు ఈ యొక్క ఏదైతే అంటే ఒక రాతి రూపం నుంచి జంతు రూపం దాకా ప్రపంచం అనేది ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే అస్సలు అభివృద్ధి చెందనటువంటి స్థాయిలో ఉంటుంది అనేది. ఇప్పుడు మీరు సర్కిల్ చూస్తే సర్కిల్లో ఇంకొక సర్కిల్ కనబడుతుందండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ సర్కిల్ ఇంకొక సర్కిల్ ఉంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సర్కిల్ ఇంకోటి ఉంది, కానీ ఇప్పుడు చూడండి కొంచెం నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను. కానీ ఇక్కడ ఏమైపోయింది, జంతు అంటే రూపం తీసుకున్నటువంటిది కూడా ఈ సర్కిల్ కి బయటే కనెక్ట్ అయ్యింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాతి నుంచి ఇక్కడ జంతు రూపం వరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రపంచంతో ఎలా కనెక్ట్ అయిందంటే దాన్ని కేవలం బాహ్యంగా ఉండేటువంటి దాంతో కనెక్ట్ అయింది తప్పించి ఏది కూడా ఈ గ్రాస్ వరల్డ్ లోకి చొచ్చుకోపోలేకపోయింది. అన్ని బయటే ఉండిపోయింది, అన్ని బయటే ఉన్నాయి చూడండి. దీన్ని బట్టే బాబా అన్నాడు దానికి సంబంధించినంత వరకు అది ఇంకా అభివృద్ధి చెందలేదు. కాబట్టి రాతి రూపం నుంచి జంతు రూపం వరకు కూడా అవి ఏ ప్రపంచాన్ని అయితే కనెక్ట్ అయ్యిందో ఆ ప్రపంచం అనేది డెవలప్ కాలేదు. ఎందుకంటే ఒక జంతువుకి నేను పలానా ప్రపంచంలో ఉన్నాను, పలానా రాష్ట్రంలో ఉన్నాను, జూలో ఉన్నాను, అడవిలో ఉన్నాను అనేటువంటి కాన్షియస్ దానికి ఉండదు. ఇది ఒక ప్రపంచం అనేటువంటి దానికి అసలు కాన్షియస్నెస్ ఉండదు. కాబట్టి దానికి అంతగా కనెక్ట్ చేయనివ్వలేదు భగవంతుడు. కానీ ఒక్కసారి మానవ రూపం తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత, ఎప్పుడైతే ఆ మానవ జన్మలో పూర్తి చైతన్యాన్ని ఇవ్వడం ద్వారా ఏమనిపించిందంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి సమస్త అవగాహనని వీడు కల్పించుకున్నాడు, మనిషి అనేవాడు కల్పించుకున్నాడు. కాబట్టి వీడికి మాత్రమే, ఈ మనిషికి మాత్రమే ఆ ప్రపంచానికి సంబంధించినటువంటి సమస్తం మీద ఒక కమాండ్ వస్తుంది, తెలుస్తుంది వాడికి ఈ లోకం అనేది.
ఎందుకంటే ఇక్కడే అసలైనటువంటి ఇది ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం అదే మనిషికి భౌతిక ప్రపంచం పట్ల అంతగా ఫోకస్ చేయడం వల్ల అదే వాడికి ఒక డిసడ్వాంటేజ్ కూడా అయిందని చెప్పాడు బాబా. దానికి కారణం చెప్తాడు కూడా. కాబట్టి ఈ విషయం మనకి గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఇలా గ్రాస్ వరల్డ్తో మాత్రము ఈ యొక్క ఇంతవరకు మాత్రం బయట మాత్రమే కనెక్ట్ అయింది. ఒక హ్యూమన్ ఫామ్ వచ్చేసరికి మాత్రం లోపల ఉండే మరో సర్కిల్కి చొచ్చబడిపోయింది, అంటే ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే దీనికి ఇవ్వబడినటువంటి ఫుల్ కాన్షియస్నెస్ వల్ల. సో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందామండి. ఇప్పుడు బాబా పునర్జన్మ ప్రక్రియకి వస్తున్నారు. పునర్జన్మ అంటే కూడా ఇక్కడ ఏం జరుగుతుంది చూసాం నిన్న మనం బాబా ఇంట్రడక్షన్లో ఆల్రెడీ కొన్ని చెప్పున్నారు కూడా. సో పునర్జన్మ క్రమంలో ఆత్మ అనేటువంటిది స్త్రీ పురుష రూపములతో దేనినైనా ధరిస్తుంది. ఏ జాతీయతకైనా, ఏ మతముకైనా, ఏ సాంప్రదాయముకైనా చెందవచ్చు. అంటే నేను చూసాం, నేను డిస్కస్ చేసాం. అంటే అది ఒక రకరకాల దేశాలు, రకరకాలైనటువంటి మతాలు, రకరకాలైనటువంటి సంప్రదాయాలు అనేది దేనికైనా చెంది ఉండొచ్చు. అది వాళ్ళ వాళ్ళ సంస్కారాలు ఏదైనా ఉండొచ్చు కూడా. కానీ దాన్ని పర్టికులర్గా బాబా దాన్ని మెన్షన్ చేయడం లేదు. అది వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి వస్తుందని బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆత్మజ్ఞాన దృష్టి నుండి చూస్తే, అంటే ఆత్మజ్ఞాన దృష్టి నుండి చూస్తే మానవ రూపం పొందే వరకు జరిగే ప్రక్రియ అనేది అసెంట్ వలె కనబడిన అది డెసెంట్ ని సూచిస్తుంది. మనం 2 పదాలు గుర్తుపెట్టుకుందామండి జస్ట్. ఎందుకంటే మనకి ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే అవరోహణ ఆరోహణ అన్నప్పటికీ కూడా ఎందుకంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అసెంట్ అంటే ఏం లేదండి, జస్ట్ పై మెలికలు. డెసెంట్ అంటే మాత్రం క్రింది మెలుకులు. అలా పెట్టుకుంటే చాలు. ఎందుకంటే మనకి ఎవల్యూషన్లో అంతా ఉండేటువంటిది కూడా సో క్రింది మెలుకులు ఉంటుంది, డెసెంట్ ఉంటుంది. సో రియలైజేషన్ ప్రాసెస్కి వెళ్ళే సమయానికి పై మెలుకులు ఉంటుంది, అంటే అక్కడ ఎసెంట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే సాక్షాత్కార ప్రక్రియ అనేటువంటిది ఏదైతే ఉందో అది డెసెంట్ వలె కనబడిన అది అసెంట్ ను సూచిస్తుంది. ఇక్కడ కొద్దిగా మనం ఫోకస్ చేద్దామండి. ఇది కూడా మనకు కొంచెము జూమ్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు బాబా అంటే కూడా మనకి ఇప్పుడు స్టోన్ నుంచి కూడా అంటే ఎలా చూడండి, ఎలా మెలికలు పెడుతూ ఒక్కొక్క ఆత్మని ప్రపంచానికి బాబా ఎలా కనెక్ట్ చేస్తున్నారనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కనెక్ట్ చేసినటువంటిది ఏదైతే 1 by 1 నాట్స్ పెట్టుకుంటూ ఈ ప్రపంచానికి కనెక్ట్ చేశారు బాబా. ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇదొక ట్విస్ట్లో పెట్టాడు మనకి. ఎందుకంటే అందుకే ఇవన్నీ మనకి ఇవన్నీ హోంవర్క్స్ అండి, హోమ్ని చేర్చే వర్క్లు. ఇంతకు ముందు మనకి ఎక్స్ప్లెనేషన్ బాబా అక్కడ ఏమి ఇవ్వలేదు. కానీ మనం ఫోకస్ చేస్తే, శ్రద్ధ పెడితే మనకు బాబా చూపిస్తాడు. ఇంతకుముందు గ్రాస్ వరల్డ్ అనేది ఎలా చొచ్చుకోపోయింది అనేది 2వ సర్కిల్ కనిపించినట్లుగా. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెడుతున్నాడు అండి. బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ట్విస్ట్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది మనకి, క్రింది మెలికలు కనిపిస్తుంది. మీ అందరికి కనిపిస్తుంది కదండి, ఇది క్రింది మెలికలు. ఇక్కడ కూడా క్రింది మెలికలే కనిపిస్తుంది. అంటే ఎవల్యూషన్లో ఏం జరుగుతుందంటే సో ఇన్ని క్రింది మెలికలే. సో క్రింది మెలికలు అంటే డెసెంట్ కనబడుస్తుంది. అసెంట్కి వచ్చేసరికి ఏం కనిపిస్తోంది, పై మెలికలు కనిపిస్తోంది. ఇటు పై మెలిక, పై మెలిక కనిపిస్తోంది. ఇప్పుడు క్రింది మెలికలు కనబడుతున్నాయి అర్థమైంది, పై మెలికలు కనబడుతుంది అర్థమైంది. కానీ ఇదేంటండి సైడ్ మెలికలు? అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కింద సర్కిల్. ఇప్పుడు చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, మనకి కరెక్ట్గా అన్ని 3 చూడొచ్చు. మనకి క్రింది సర్కిల్ గురించి బాబా చెప్పాడు. ఓకే, మనకి ఏమనేది కూడా ఇదంతా కూడా పరిణామంలో క్రింది మెలికలు అంటే కూడా అవి వాటి సంస్కారాలకు సంబంధించి వాళ్ళకి మెలిక పడుతోంది, తెలుస్తుంది. సో కింద మెలికలు అయింది. సో పై మెలికలు అంటే మనకు బాబా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంత కింద మెలికలు అయితే వైండింగ్ ప్రాసెస్, పై మెలికలు అయితే అన్వైండింగ్ ప్రాసెస్. కానీ దీన్ని ఎలా తీసుకోవాలి మనము? సైడ్కి ఉంది ఏంటి అంటే ఎటువైపు ఉంది, రైట్ సైడ్ తిప్పేస్తున్నాడు బాబా. దాన్ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అది డెసెంట్ లాగా అలర్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసెంట్ అని చెప్పాడు, కానీ దీని సంగతి ఏంటి అంటే ఈజీ అండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసి మనకు కనిపిస్తే ఏం లేదండి. ఇక్కడ బాబా ఏమన్నా అంటే ఇక్కడ కూడా అదే మనకి క్లారిఫికేషన్ ఇచ్చాడు.
ఇక్కడి నుంచి కనెక్ట్ అయినటువంటి ఈ గ్రాస్ వరల్డ్ కి కనెక్ట్ అయినటువంటిది ఏదైతే ప్రపంచం కనెక్ట్ చేసినటువంటి ప్రతి జీవరాశిని కూడా ఏం చేస్తారంటే అసెండ్ చేసుకుంటూ ఈ గాడ్ స్టేట్ కి తీసుకొచ్చేస్తాడు భగవంతుడు, అది ఏ రూపం అయినప్పటికీ కూడా. అందుకే అన్ని రూపాలు కలిపేశాడు బాబా ఇక్కడ అన్ని. ఎందుకంటే ఒక్కసారి స్టోన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ మెలికలు పెడుతూ ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి గాడ్ స్టేట్ కి అసెంట్ ద్వారా తీసుకొచ్చాడు. ఇది ఏంటంటే అసెంటే, ఇది పై మెలికలే. అదేంటంటే పక్కకు ఉంది కదా, దాన్ని ఎలా అసెంట్ అనగలుగుతాము? అది బాబా ఎక్కడ చెప్పలేదు కదా అన్నప్పుడు బాగా చూస్తే కాస్త నేనేం చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దాని బాబా చార్ట్ని ఇలా తిప్పమన్నాడండి. ఇలా తిప్పితే పై మెలికలు కనిపిస్తుంది. ఇలా తిప్పాలి. ఇప్పుడు తిప్పితే మనకి ఓహో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అంటే ఇక్కడి నుంచి వచ్చి కింద మెలికలు పెడుతూ స్థూల ప్రపంచానికి కనెక్ట్ అయినటువంటి ప్రతి జీవాత్మ, ఆ ప్రతి జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవత్ స్థితికి చేర్చాలంటే ఏం చేయాలి? ఈ ముడిని ఇవన్నీ మనకి ట్విస్ట్లు ఇస్తుంటాడండి మనకి జర్నీ అంతా కూడా. ఇది ఒక ట్విస్ట్, ఇది సెకండ్ ట్విస్ట్ మనకి ఈ సహవాస్లో, ఇప్పుడు ఈ సెషన్లో మాత్రమే. ఇలా చూస్తే పై మెలికలు కనిపిస్తుందండి. ఓహో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. చూసారు కదా, రెండు కలిసే చూడండి. ఇక్కడ మనకి అసెంట్గా అక్కడ అనేటువంటి లెటర్ కలిసింది. ఇలా చూస్తే ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుంది మనకి. ఇది అసెంట్. ఓహో ఇలా బాబా చేస్తాడు అంటే ఇలాగే చేస్తాడు. ఎందుకంటే ఎంత మాత్రం మీరంతా హోంవర్క్ చేస్తున్నారు, ఎంతవరకు మీరు మెడిటేషన్ చేస్తున్నారని నేను చూడాలి కదా. ఇవన్నీ నేను చెప్పేస్తే మీరు అలా అక్కడ చెప్పనిది కూడా మీరు చెయ్యాలి. హోంవర్క్ చేస్తే నేను కూడా తెలుసుకుంటా, పర్లేదు వీళ్ళు చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది. సో ఇవన్నీ మనం హోంవర్క్ చేస్తున్నప్పుడు, ఈ బాగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి దృశ్యాలు చూపిస్తాడు. సో తిప్పేస్తే టక్కని మనకి ఎందుకు ఇలా బాబా ఎలా ఉంది ఇలా రాశాడు, ఇలా రాసి ఉండొచ్చు కదా అంటే ఇలా తిప్పితే ఎగ్జాక్ట్గా మీనింగ్ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి. సో మీరు చార్ట్ మీ చేతిలో ఉన్న చార్ట్ తిప్పినా కూడా అది అసెంట్కి వచ్చేస్తుంది. వెరీ సింపుల్, అయిపోయిందండి. ఇలాంటి పనులు ఉంటాయి. భగవంతుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇలాంటి పని చెప్తున్నప్పుడు చాలా రకాలైన విడ్డూరమైన పనులు చేస్తూ మనల్ని ఇలా ఆయనకు ఒక హాస్యం, ఇప్పుడు అర్థమైందని నీకు ఎందుకు ఇలా రాశానని చెప్తే బాబా అర్థమైందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని ఇంతకుముందు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది క్రింది మెలికల పై మెలికల అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది అవసరం లేదు. కాబట్టి మనం ముందుకు వచ్చేద్దాం. ఇప్పుడు ముందుకు వచ్చేసాం. సో ఇది మనకి చార్ట్. కాబట్టి ఈ సైడ్ మెలికలు ఉండేసరికి మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఈ డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా మంది ఏంటంటే అది అర్థం కాక దాన్ని అలా పక్కన పెట్టేసిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా, కానీ కొంతమంది జర్నీ చేసినప్పుడు వాళ్ళ చేత రివీల్ చేయబడ్డటువంటి కొన్ని విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇది అర్థం కావాలండి మనకి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం చూసారు కదా, కింద మెలికుంది, పై మెలికుంది, సైడ్ మెలికుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా తిప్పితే అప్పుడు బాబా అసెంట్ అనే పదం, ఎందుకంటే తిప్పినప్పుడు మాత్రమే అసెంట్ అనే వర్డ్ కరెక్ట్గా వస్తుంది. ఈ యొక్క మీకు చూపించే అసెంట్ వర్డ్ అనేది అప్పుడు అర్థమవుతుందండి. అందుకు బాబా అంటున్నాడు ఇది కేవలం నీకు డెసెంట్ లా అనిపించినా కూడా, అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎక్స్ప్లెనేషన్లో కూడా, అది నీకు డెసెంట్ లా కనిపించినప్పటికీ అది వాస్తవంగా ఏంటంటే అది అసెంటే అని చెప్పడం వాళ్ళు చెప్పేసి బాబా ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ బాబా ఎక్కడ గాడ్ స్పీక్స్లో ఇవ్వలేదు, లార్డ్ మెహర్లో ఇవ్వలేదు. అంటే మన యొక్క వివేకానికి, మన యొక్క ఆ తపనకి, మన యొక్క శ్రద్ధకి విడిచిపెట్టాడు ఆయన. ఎంత మాత్రం నువ్వు శ్రద్ధతో ఉన్నా నేను చూడాలి కాబట్టి ఇప్పుడు మీకు తెలియపోతుంది అని చెప్తాడు. కాబట్టి ఇది మనం తెలుసుకుందామండి. సో ఇంకా బాబా ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఇంతకుముందు ఇప్పుడు చెప్పున్నా కదండి, ఇది స్లైడ్ యాక్చువల్గా. ఇప్పుడు నేను దాన్ని ఆపోజిట్ చేశానండి. సో సాక్షాత్కార ప్రక్రియ డెసెంట్ వల్ల కనబడిన అది అసెంట్ని సూచిస్తుంది. ఎప్పుడు సూచిస్తుంది? ఇప్పుడు మీరు చార్ట్ని ఇలా చూసినప్పుడు మాత్రమే. ఇలా తిప్పానండి చార్ట్ని, జస్ట్ ఇప్పుడు మీరు టర్న్ చేశాను కాబట్టి ఎగ్జాక్ట్గా అక్కడ లెటర్స్ కూడా కలిసాయి కరెక్ట్గా. ఇప్పుడు మనకి ఈ పై మెలికలు ఇప్పుడు అర్థమైపోతుంది. ఇది అసెంట్, అన్వైండింగ్ అనేది అది అక్కడికి వచ్చేసరికి ప్రిపేర్ చేస్తున్నాడు భగవంతుడు అనేది మనకి అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క రియలైజేషన్ ప్రాసెస్లో కూడా అది డెసెంట్ లా కనబడినప్పటికీ కూడా అది అసెంట్ని సూచిస్తుంది. కాబట్టి సో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఈ రెండు ప్రక్రియలు అంటే డెసెంట్ అండ్ అసెంట్ వరుసగా శిలాస్థితి నుండి
స్థూల ప్రపంచమునకు అంటే డెసెంట్ను సూచిస్తూ సంస్కారములు చుట్టుకుంటున్న ముడులతో కూడిన మీదకి వెళ్తున్న లైన్ చేతను స్థూల ప్రపంచం నుండి భగవంతుడి స్థితి వరకు కిందికి వస్తున్న సంస్కార ముడులను విప్పుకుంటున్న లైన్ చేతను సూచించబడింది. మనం ఇప్పుడే చూసామండి. సో ఇదంతా కూడా ఇక్కడ నుంచి ముడులతో కనెక్ట్ అయినటువంటి అంటే స్టోన్ నుంచి శిలారూపం నుంచి ముడులతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వైండింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ డెసెంట్ లెవెల్లో అలా వెళ్తూ 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 ఎక్కడ కనెక్ట్ అవుతోంది? స్థూల ప్రపంచానికి కనెక్ట్ అవుతోంది. స్థూల ప్రపంచానికి కనెక్ట్ అవడం అనేటువంటి అక్కడితో ఆగకుండా అదే స్థూల ప్రపంచంతో కూడా తిరిగి ఎక్కడికి వస్తోంది అంటే తిరిగి ఆయా రూపాలకి వెళ్ళటం లేదు. ఎక్కడికి వెళ్తోంది? తన యొక్క మూలాలైనటువంటి భగవత్ స్థితికి వెళ్తోంది. సో నెమ్మదిగా ఎలా వెళ్తోంది? 1, 2, 3, 4, 5, 6 ముడుల ద్వారా భగవత్ స్థితికి వెళ్తోంది. ఇక్కడ 7 లేదండి, 6 చెప్పాడు బాబా. సో కాబట్టి అది ఎలా వెళ్తుందంటే సూక్ష్మ మరియు మానసిక ప్రపంచాల ద్వారా ఆ ఆత్మ అనేటువంటిది భగవంతుడి స్థితిని సాక్షాత్కరింప చేసుకుంటోంది, భగవంత్ స్థితిని అది పొందుతోంది అనేది బాబా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి వస్తున్న ముడులను లైన్ చేతులు సూచించబడింది. సాధారణమైన పునర్జన్మ క్రమము సంస్కారములు చుట్టుకోవడం పూర్తయిన తర్వాత ప్రారంభమై సంస్కారములు విప్పుకోవడం మొదలయ్యే వరకు కొనసాగుతుంది. మనం నిన్న చూసాం మనమంతా కూడా. పునర్జన్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే సో పరిణామ క్రమంలో పెరుగుతున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో చుట్టుకోవడం అనేది పూర్తయిన తర్వాత అంటే ఈ యొక్క సంస్కారాలు ఇంక్రీజ్ అవుతూ కరెక్ట్గా పునర్జన్మ వచ్చేసరికి ఆగిపోతాయి. ఆగిపోవడం అంటే అది ఇంక్రీజ్ అవ్వడం ఆగిపోతుంది, పెరగడం ఆగిపోతుంది. కాబట్టి పెరగడం ఆగిపోయినటువంటి ఆ సంస్కారాన్ని ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఈ పునర్జన్మల ప్రక్రియలో భాగంగా దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నటువంటి సమయంలోని కొత్తవి తయారు చేసుకుంటాడు. మళ్ళీ ఆ తయారు చేసుకున్నటువంటి దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. ఈ ప్రాసెస్సే జరుగుతుంది, దాని మించి ఇంకేం జరగదు అంటాడు బాబా. కాబట్టి అది ఎప్పటిదాకా వెళ్తుందంటే సంస్కారాలు విప్పుకోవడం మొదలయ్యే వరకు అంటే అన్వైండింగ్ ప్రాసెస్కి వెళ్ళేంత వరకు కూడా ఈ పునర్జన్మ అనే ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది అని బాబా చెప్తూ ఇప్పుడు బాబా మనల్ని ఒక్క క్షణం ఆగమంటున్నాడండి, కాసేపు ఆపుతున్నాడు. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి మీరంతా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముందు కూడా. సో ఇంకా ముందు రాకపోయేటువంటిది ఏంటంటే మనకి రియలైజేషన్ ప్రాసెస్ గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ బాబా మనల్ని ఇక్కడ ఆపడం జరిగింది. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రియతముడు మనల్ని ఇక్కడ ఒక్క క్షణకాలం ఆపుతున్నారు. ఇక ముందు వచ్చే సాక్షాత్కార ప్రక్రియ గురించి వివరించే ముందు ఇప్పుడు మనతో ప్రియతముడు మాట్లాడుతూ అందిస్తున్న ఈ పునర్జన్మ విషయాలను కొనసాగిస్తూ ఒక చోట వివరించిన ఒక ముఖ్యమైన సందేశమును ఇక్కడ ఈ సందర్భంలో ఇలా ప్రస్తావిస్తున్నారు. సో బాబా ఒక చోట చెప్పినటువంటి మెసేజ్ అంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ పునర్జన్మకి సంబంధించినటువంటి మెసేజ్ని బాబా ఒక చోట ఇవ్వడం జరిగింది. సో దీని గురించి బాబా ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. అదేంటో చూద్దాము. అచేతనమైన దైవత్వము చైతన్యపు భగవంతుడిగా తయారయ్యేటువంటి ఆటే ఈ సృష్టి. అచేతనమైనటువంటి దైవత్వము చైతన్యపు భగవంతుడిగా తయారయ్యేటువంటి ఆట పేరే ఈ సృష్టి. భగవంతుడు రాతిలో చాలా పరిమితంగా ఉంటూ మానవుడిలో పూర్తి చైతన్యవంతుడిగా ఉంటాడు. రాతిలోను, లోహములోను, వృక్షములోని వగైరా వాటిలో ఉండే అదే భగవంతుడే మానవుడిలో కూడా ఉన్నాడు. రాతిలోను, లోహములోను, వృక్షములోను వగైరా వాటిలో ఉండే అదే భగవంతుడే మానవుడిలో కూడా ఉన్నాడు. చైతన్యపు అభివృద్ధి అనేది క్రమక్రమంగా జరిగే ప్రక్రియ. చైతన్యపు అభివృద్ధి అనేది క్రమక్రమంగా జరిగే ప్రక్రియ. మానవుడిలో రూప పరిణామము మరియు చైతన్య వికసించడం అనేవి వాటికి ముగింపు. కానీ మానవుడు మాత్రం తనను తాను భగవంతుడిగా సాక్షాత్కరింప చేసుకోలేకపోతున్నాడు.
కానీ మానవుడు మాత్రం తనను తాను భగవంతుడిగా సాక్షాత్కరింప చేసుకోలేకపోతున్నాడు. అంటే ఇక్కడ ఇంతవరకు మనం ఏదైతే నేర్చుకున్నామో బాబా మాట్లాడుతూ మనకు అందించిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొద్దిగా అప్పట్లోనే ఒక మెసేజ్ ఇవ్వడంలో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. కానీ ఇంత సాధించాడు కదా, పూర్తి చైతన్యం సాధించాడు కదా, కానీ ఎందుకు వాడు ఫెయిల్యూర్ అవుతున్నాడు, ఎందుకు విఫలమైపోతున్నాడు, ఎందుకు మానవుడు మాత్రము తనను తాను భగవంతుడిగా సాక్షాత్కరింప చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు అలా సాక్షాత్కరింప చేసుకోలేకపోతున్నాడు? ఈ గందరగోళమునకు కారణం ఏంటి? ఏదో గందరగోళంలో పడిపోయాడు, ఏదో ఈ జంజాటంలో పడిపోయేసి వాడు గందరగోళంలో తయారు చేసేసుకుంటున్నాడు. వాడు యాక్చువల్గా వీడు మనిషి అనేవాడు భగవంతుడి గురించి తెలియనటువంటి వాడు. కాబట్టి ఈ గందరగోళమునకు కారణము ఏమిటి అని చూస్తున్నప్పుడు సో బాబా ఏం చెప్తారంటే కూడా, ఎప్పుడైతే మానవుడు పరిపూర్ణమైన రూపమును ప్రాప్తింప చేసుకున్నప్పటికీ, ఎప్పుడైతే మానవుడు పరిపూర్ణమైన రూపమును ప్రాప్తింప చేసుకున్నప్పటికీ మరి ఎందుకని భగవంతుడిగా సాక్షాత్కారం ప్రాప్తింప చేసుకోలేకపోతున్నాడు? వాడికి కావాల్సింది అదే కదా, ఆ రూపం వచ్చింది, పరిపూర్ణమైన రూపమే, అది ఉత్కృష్టమైనటువంటి రూపమే, మళ్ళీ ప్లస్ అది ఫుల్ కాన్షియస్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక మానవుడు మాధవుడు కావడానికి 100% అతని అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు సాక్షాత్కరింప చేసుకోలేకపోతున్నాడు అంటే, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనం ప్రపంచం గురించి తెలుసుకుంటున్నటువంటి ఈ సమయంలో బాబా గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నారంటే కూడా అప్పుడు క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. ఏం చెప్తున్నారు బాబా అంటే, స్థూల ప్రపంచమునకు సంబంధించిన సంస్కారాలు అనేవి 100% అతడు అంటి పెట్టుకోవడం అనే ఈ కారణం వలననే అతడు ఈ ప్రతిష్టంభన అంటే ఎటు కదలలేని స్థితిలో ఉండిపోయాడు. ఒకే ఒక రీజన్, అది 1%, 2%, 99% కూడా కాదు, బాబా 100% అని చెప్పేశాడు. వాడు పూర్తిగా దేనికి కనెక్ట్ అయిపోయాడంటే, పూర్తి 100% దేనికి కనెక్ట్ అయిపోయాడు, దేనికి అంటి పెట్టుకోపోయాడంటే వాడు పూర్తిగా ఈ యొక్క స్థూల ప్రపంచం తప్పించి వాడికి వేరే ప్రపంచమే లేదు. అదే వాడి కంటికి ఏదైతే కనిపిస్తోందో వాడు అదే కరెక్ట్ అంటున్నాడు. అంటే ఒక రకంగా భగవంతుడి ఆ విషయంలో అంటే ఒక వ్యక్తికి ఈ స్థూల ప్రపంచమే సర్వస్వం అయినప్పుడు అలాంటి వాడిని చూసి ఒక గురువు కానీ సత్పురుషుడు కానీ సద్గురువు కానీ అవతార పురుషుడు ఏం చెప్తాడంటే, వీడు ఎటు కదలేని స్థితిలో ఉండిపోయాడు అంటాడు. ఎటు కదలేని పరిస్థితి అంటే అది వాడి భౌతిక శరీరం కాదు, అది అందులో ఉండేటువంటి బిందు ఆత్మ. వాడు ప్రతిసారి ఈ స్థూల ప్రపంచంతో కనెక్ట్ అయిన ప్రతిసారి ఆ స్థూల సూక్ష్మ మానసికం దాటి భగవత్ స్థితికి ఎప్పుడు వెళ్తాడు అనేటువంటి ఒక ప్రతిష్టంభన అనేది ఆ ఆత్మకు ఉండిపోతుంది, ఎటువంటి కదలేని పరిస్థితి. కానీ అతను ఆ విషయం అతనికి తెలియదు. ఒకే మాట బాబా ఎగ్జాంపుల్ చెప్పేస్తాడు, ఒకే రీజన్. కాబట్టి తనను తాను తెలుసుకోవడానికి భగవంతుడు చైతన్యమును కోరుకుంటున్నాడు. ఫస్ట్ మనం చూసాం అంటే ఫస్ట్ ప్రేరణ అనేటువంటి అర్జున్ అనేది స్టార్ట్ అయినప్పుడు తను తాను తెలుసుకోవాలనుకున్నాడు. సో తను తాను తెలుసుకోవడానికి భగవంతుడు ఏమి ఇచ్చాడంటే ఆ చైతన్యం అనేది పొందుతూ వచ్చాడు. కానీ అతడు పూర్తి చైతన్యమును పొందినప్పటికీ తనను తాను తెలుసుకోకుండా అతడు ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాడు. సో ఏ చైతన్యం అయితే భగవంతుడు కోరుకున్నాడు, ఏ చైతన్యం అయితే ఉంటే భగవంతుని దర్శించాలనుకుంటున్నాడో ఆ చైతన్యం పొందినప్పటికీ కూడా తనను తాను తెలుసుకోకుండా ప్రపంచముని చూడడం మొదలుపెట్టాడు. కాబట్టి అతడు స్థూల ప్రపంచమును వాటి సంస్కారమును తెలుసుకుంటున్నాడు. వాడు మనిషి అనేటువంటి వాడు తన గురించి తాను తెలుసుకోవడం అనేది తప్పించి మిగతావన్నీ తెలుసుకుంటున్నాడు. అలా తెలుసుకోవడం అనేది పెరిగిపోవడం వల్ల వాడికి తెలియకుండానే జర్నీని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాడు, వాడి జన్మని వృధా చేసుకుంటున్నాడు అనేది బాబా చెప్పినటువంటి మాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనకి ఆ గ్రాస్ బాడీ, ఆ గ్రాస్ వరల్డ్ అనేది అంత పవర్ఫుల్ అని చెప్తాడు బాబా. నీకు ఏదైతే కంటికి కనిపిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో డెఫినెట్గా అది నీ యొక్క ఇమాజినేషనే. అందుకే బాబా మీకు చూస్తే కూడా గ్రాస్ వరల్డ్ కూడా ఒక సర్కిల్ గీసి ఇంకొక సర్కిల్ గీశారు. అంటే మనకి బాబా ఏమంటాడు అంటే ఈ సర్కిల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీకు ఆ ఫుల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కూడా నువ్వు అంటే ఆ గ్రాస్ వరల్డ్లో సర్కిల్లో ఉండేటువంటి ఆ సర్కిల్లోకి ఎవరు వెళ్ళటం లేదంటాడు బాబా.
ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించేటువంటి గ్రాస్ వరల్డ్ లో 2 సర్కిల్స్ ఉన్నాయండి. ఆ పై సర్కిల్లోనే నువ్వు లోపలికి వెళ్ళావు తప్పించి ఆ సర్కిల్లో ఉండేటువంటి ఇంకొక సర్కిల్లోకి వెళ్ళే ప్రయత్నం నువ్వు చేయలేదు. కారణం ఏంటంటే నీ అంతటగా నువ్వు ఆ గ్రాస్ వరల్డ్ ని బేస్ చేసుకొని నీ అంతటగా నువ్వు ఒక ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకున్నావు అన్నాడు బాబా. మనతో అన్నట్టు చెప్పాడు కదా, హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అని చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నువ్వు ఏ ప్రపంచాన్ని సృష్టించుకున్నావో దానికి నేను బాధ్యత కాదంటాడు బాబా. అంటే 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 బాబా చెప్పిన ప్రపంచం ఏంటంటే ఎందుకోసం ఇచ్చాడంటే కూడా మీరు ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉండిపోయావు. నువ్వు గ్రాస్ వరల్డ్ కనెక్ట్ అయ్యో బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ బయట అవుటర్ పాయింట్లో కనెక్ట్ అయ్యావు. కానీ ఈ ప్రపంచం అనే దాన్ని కూడా నువ్వు ఇంకా లోతులోకి వెళ్ళగలిగితే అసలైన చైతన్యం అనేది నువ్వు గుర్తించగలవు అంటాడు బాబా. అందుకే ఈ సటిల్ వరల్డ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, మెంటల్ వరల్డ్లో అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ గ్రాస్ వరల్డ్ మాత్రం 2 సర్కిల్స్ బాబా పెట్టడం జరిగింది. ఇది మనకు అర్థం కావాలి. అలా పెట్టడమే కాకుండా ఒక హ్యూమన్ ఫామ్కి మాత్రం ఫుల్ కాన్షియస్నెస్ ఇచ్చి అది మాత్రం లోపలికి వెళ్ళేలాగా బాబా అనుమతి ఇచ్చాడు. సో కాబట్టి నువ్వు ఎక్కడ నీ ఇమాజినేషన్ అని చెప్తున్నానంటే నీ యొక్క ఊహ ఎక్కడితో ఉండిపోయిందంటే ఈ సర్కిల్ బయటే ఉండిపోయావు తప్పించి ఈ సర్కిల్లోకి వెళ్ళే ప్రయత్నం నువ్వు చేయలేదు. అందుకే నీకు పూర్తి చైతన్యం ఉంది అనేటువంటి స్పృహ నీకు ఉండకపోవడానికి కారణం ఏంటంటే కేవలం నువ్వు నీ అంతటిగా సృష్టించుకున్న ఊహ, ఇట్స్ ఇమాజినేషన్ అన్నాడు బాబా. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి తనను తాను భగవంతుడిగా తెలుసుకోవడానికి మానవుడికి సాధ్యమయ్యే విషయమే అయినప్పటికీ అతడిని ఏది దూరంగా తీసుకుని వెళ్తోంది? తనను తాను భగవంతుడిగా తెలుసుకోవడానికి మానవుడికి సాధ్యమయ్యే విషయమే అయినప్పటికీ అతడిని ఏది దూరంగా తీసుకుని వెళ్తోంది? అది ఏదో కాదు, మొదటి డెసెంట్ యొక్క మొదటి 6 దశల సంస్కారాల బలమే అన్నాడు బాబా. చూడండి, రెండో కారణం చెప్తున్నానండి. రెండో కారణం ఏంటంటే నిన్నటి నా కథ గురించి, అంటే నిన్నటి మన కథ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే నువ్వు ఏదైతే డెసెంట్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నానండి 9th చార్ట్లో, ఈ డెసెంట్ అనే దాంట్లో ఎప్పుడైతే ఆ మొదటి 6 దశలు ఉన్నాయి, 6 దశలు అంటే మనకి ఇక్కడ బాబా ఇప్పుడు మన 6 దశలు అంటే మనకి ఇక్కడ 7 కనిపిస్తుంది, కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టోన్స్ ని మెటల్ 2 కలిపి చూడమన్నారు ఇక్కడ మాత్రం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు స్టోన్ మెటల్ కలిపి ఒక దశ వస్తుంది. కాబట్టి వెజిటేబుల్ 2nd, వార్మ్స్ 3rd, ఫిష్ 4th, బర్డ్స్ వచ్చేసి 5th, అండ్ ఫైనల్గా వచ్చేసి 6th వచ్చేసి యానిమల్. కాబట్టి 6. అందుకే బాబా ఇక్కడ మొదటి డెసెంట్ యొక్క మొదటి 6 దశల సంస్కారాల బలం కూడా నిన్ను భగవంతుడిని తెలియకుండా చేసుకుంటావు, ముఖ్యంగా మనిషికి. ఇదొక బాబా చెప్పినటువంటి రెండో కారణం అండి. కాబట్టి ఈ సంస్కారములన్నీ ఎప్పుడైతే ఖర్చు పెట్టబడి, అంటే బాబా అర్థం ఏంటంటే తగ్గినప్పుడు, బ్రాకెట్లో ఉందండి, తగ్గినప్పుడు మాత్రమే, అంటే ఈ సంస్కారములన్నీ ఎప్పుడైతే ఖర్చు పెట్టబడి మాత్రమే తనను తాను భగవంతుడిగా తెలుసుకుంటాడు. ఈ ప్రయోజనం కోసమే మానవుడు మళ్ళీ మళ్ళీ మానవ రూపమును తీసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఇదే స్తబ్దత అనే పదం వాడాడు బాబా. స్తబ్దత, ఎక్కడో చోట స్తబ్దతంగా ఉండిపోయాడు జీవుడు. స్తబ్దత అది. వాడు భౌతిక శరీరం కనపడుతోంది, వాడు చేసే కార్యకలాపాలు ఎక్కడ ఆగటం లేదు, వాడికి భౌతికంగా వాడికి స్తబ్దత లేదు. కానీ ఆత్మ విషయంలో వాడు ఎందుకోసం అయితే ఏ జన్మ ప్రయోజనం ఏదైతే ఉందో అది మాత్రం స్తబ్దంగా ఉండిపోయింది, ఎటు కదలలేని పరిస్థితులు అలా ఉండిపోయింది. కాబట్టి నేను స్తబ్దత అనే పదం వాడడానికి ఏంటంటే నేను ఇచ్చే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషను. కాబట్టి భగవంతుడిని తెలుసుకోనంత వరకు, భగవంతుడి యొక్క ఆ యొక్క వాస్తవమైన స్వరూపము నీ యొక్క లేకపోతే భగవంతుడితో నీతో ఉన్నటువంటి ఆ అనుసంధానం, కనెక్షన్ అనేటువంటిది నీకు స్పృహలోకి రానంత వరకు కూడా అది భగవంతుడి విషయంలో నువ్వు భౌతికంగా నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నా, నువ్వు భౌతికంగా ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా, కానీ అది గురువు విషయం కానీ సద్గురు అవతార పురుషుల విషయంలో అది మాత్రం నీకు స్తబ్దతే, ఎటు కదలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ చూసేది నీ యొక్క భౌతిక శరీరానికి కాదు, నీ సూక్ష్మ శరీరానికి కాదు, నీ మానసిక శరీరానికి కాదు, కానీ నీలో ఉండేటువంటి కొన్ని వేల లక్షల జన్మలుగా బందీగా ఉన్నటువంటి నీ ఒక బిందు ఆత్మని చూస్తారు.
ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇదే స్తబ్దత అనే మాటకు నేను ఇచ్చేటువంటి అర్థం అనేది ఇక్కడ బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మనము రియలైజేషన్ ప్రాసెస్కి వెళ్దామండి. సో రియలైజేషన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు బాబా ఇక్కడ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, ఇక్కడ సాక్షాత్కార ప్రక్రియలో 1 నుండి 3వ భూమిక వరకు పురోగమించిన ఆత్మలు తమ సూక్ష్మ దేహములతో సూక్ష్మ ప్రపంచం యొక్క చైతన్యం మాత్రమే కలిగి ఉంటారు. సో ఇక్కడ మనకి రియలైజేషన్ ప్రాసెస్ గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ రియలైజేషన్ ప్రాసెస్ అండి, ఇప్పుడు నేను చార్ట్లో చూపిస్తున్నట్లుగా అందులో ఏం జరుగుతుంది అంటే 1 నుండి 3వ భూమిక వరకు, అంటే ఫస్ట్ ప్లేన్ నుంచి 3rd ప్లేన్ దాకా ఎవరు ఉంటారంటే అడ్వాన్స్ సోల్స్ ఉంటారు. అలాంటి అడ్వాన్స్ సోల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలతో సూక్ష్మ ప్రపంచం యొక్క చైతన్యం మాత్రమే కలిగి ఉంటారు. ఇక్కడ అర్థం కావాలి మనకి, అంటే ఫస్ట్ భూమికలో నుంచి కూడా, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళు అడ్వాన్స్ సోల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు సూక్ష్మ దేహములతో సూక్ష్మ ప్రపంచం యొక్క చైతన్యం మాత్రం కలిగి ఉంటారు. సో వీళ్ళు స్థూల చైతన్యానుభవంలో ఉన్న సాధారణ ఆత్మల గురించి తెలుసుకుని ఉంటారు, ఎవరికి? సూక్ష్మ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి. మరియు వీళ్ళు ఆ సాధారణమైన ఆత్మల మీద సూక్ష్మ ప్రపంచంలోని ప్రభావం చూపిస్తారు. కానీ ఇదంతా వీరు సూక్ష్మ దేహం ద్వారా సూక్ష్మ ప్రపంచంలో ఇటువంటి కార్యాలను నిర్వర్తిస్తారు. వీరికి స్థూల శరీరం ద్వారా స్థూల ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇక్కడ బాబా ఈ సటిల్ వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మరొకసారి రిపీట్ చేసుకుందామండి. సాక్షాత్కార ప్రక్రియలో అంటే 1, 2, 3వ భూమికల్లో ఉండేటువంటి ఈ చైతన్యంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ పురోగమించినటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సూక్ష్మ దేహాలతో సూక్ష్మ ప్రపంచం యొక్క కాన్షియస్ లో ఉంటారు మాత్రమే, అంతే. వాళ్ళకి భౌతికమైన కాన్షియస్నెస్ ఉండదు, అలాగని వాళ్ళు ఇంకా వెళ్ళలేదు కాబట్టి మానసిక కాన్షియస్ అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు ఈ యొక్క గ్రాస్ బోల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళకి అంతే, ఓహో ఈ గ్రాస్ మనం అక్కడి నుంచి వచ్చాము అనేటువంటి స్పృహ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆ వాళ్ళ మీద వీళ్ళ ప్రభావం ఎక్కడి నుంచి చూపిస్తారంటే వాళ్ళు మన స్థూల ప్రపంచాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సూక్ష్మ ప్రపంచంలో ఉంటేనే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తారు. కానీ ఇదంతా వీరు సూక్ష్మ దేహం ద్వారా సూక్ష్మ ప్రపంచంలోనే ఇలాంటి కర్తవ్యాలను ఇలాంటి కార్యాలు నిర్వర్తిస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ సూక్ష్మ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు సూక్ష్మ దేహాలతో సూక్ష్మమైనటువంటి ఆ చైతన్యం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఆర్డినరీ సోల్స్, ఈ గ్రాస్కి సంబంధించిన వాళ్ళతో కూడా కాంటాక్ట్లో వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ప్లస్ వాళ్ళకి ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా, వాళ్ళ మీద ఏదైనా ప్రభావం చూపించాలి, ఒక స్పిరిచువల్గా ఏదైనా ప్రోగ్రెస్ ఇవ్వాలన్నప్పటికీ కూడా వాళ్ళు సూక్ష్మ ప్రపంచంలో ఉంటూనే ప్రభావం చూపిస్తారు. ఇది బాబా మనకి సూక్ష్మ ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. సేమ్ ఇలాగే మనకి ఇదే మార్గంలో 4, 5, 6వ భూమిక వరకు పురోగమించిన ఆత్మలు స్థూల చైతన్యానుభవంలో ఉన్న సాధారణ ఆత్మల గురించి, సూక్ష్మ చైతన్యానుభవంలో ఉన్న ఆత్మల గురించి చైతన్యం కలిగి ఉంటారు. అయితే వారు ఈ ఆత్మల మీద ఎటువంటి మానసిక శరీరం ద్వారా మానసిక ప్రపంచంలో కార్యాలను నిర్వర్తిస్తారు. సేమ్ అండి, జస్ట్ ఎందుకంటే ఇది కూడా ఇక్కడ కూడా మానసిక ప్రపంచంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మానసిక దేహం ద్వారా వాళ్ళు మానసికమైనటువంటి కాన్షియస్ ద్వారా వీళ్ళు ఎవరెవరికి హెల్ప్ చేస్తారు, వీరికి ఎవరెవరికి అసిస్ట్ చేస్తారంటే సూక్ష్మ ప్రపంచంలో ఉండే వాళ్ళకి కానీ తర్వాత భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళకి కనుక వీళ్ళు పూర్తిగా ఆధ్యాత్మికంగా గైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బాబా లాస్ట్ ఒక మాట అంటున్నారు, అందువలనే చార్టులో లైన్లు సూక్ష్మ చైతన్యానుభవంలో ఉండే ఆత్మలు సూక్ష్మ ప్రపంచంతోనూ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఇవన్నీ ఆత్మలు కూడా దేంతో కనెక్ట్ అయ్యాయి అంటే కూడా సూక్ష్మ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి, అదేవిధంగా మానసిక చైతన్యానుభవంలో ఉండేటువంటి ఆత్మలు మానసిక ప్రపంచంతో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది మనకి బాబా చెప్పినటువంటి రియలైజేషన్ ప్రాసెస్ అండి. సో మిగతా మన ప్రయాణాన్ని కొనసాగిద్దామంటే రేపటి నుంచి మళ్ళీ బాబా ఇంకా గాడ్ స్టేట్స్, ఇంకా కొన్ని విషయాలు బాబా రేపటి నుంచి బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పటికీ మనకి అవతార్ మెహర్ బాబా కీ జై.
ఓకే రండి, కొంచెం కాసేపు ఇంటరాక్ట్ అవుతాం మనము. అవతార్ మెహర్ బాబా की जय. సో ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా, ఏదైనా అడగాలనుకుంటున్నారా? జై బాబా హరి. జై మేరాబ్ అండి గోపి గారు. నిన్నటి రోజు నాకున్న అనుమానం ఈ రోజు పూర్తిగా సంపూర్ణంగా క్లియర్ అయింది. అంటే నేను చెప్పినా కదా, రాతి స్టోన్ల దగ్గర ఎట్లా వస్తుంది అంటే ఆ సంస్కారాలన్నీ. అవునవును. దానికి అదృష్టం కొద్దీ స్థూల చైతన్యం వరకే ఉంటుంది అన్నప్పుడు ఇంకా మానవునికి ఏం సంబంధం లేదు. అవును అవును. అంటే ఆ సంస్కారాలన్నీ అవి చేసుకోండి. మన నేను అన్నాను కదా, దానికి ఉన్న మినిమం చైతన్యంతో చేసుకోకుండా చేసుకున్న తప్పుని సంస్కారాలు ఎలా చుట్టుకుంటాయి దానికి. అవును. అదే దానికి పూర్తిగా నాకు అర్థమైంది. లేదు క్లియర్ గా చాలా చాలా అసలుకి చార్ట్ తిప్పమని చెప్పి బాబా చెప్పినాడు. అరే అవునండి, అంటే తిప్పి చూడండి అని. అది నాకు చెప్పిందండి, నాకు చెప్పాడు. కాదు కాదు కాదు, దాంట్లో వివరణ అనేది ఇంకా సులభంగా ఉంది కాబట్టి. అవునండి అవును. దాంట్లో మనమేం దాన్ని చెడ్డగా అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా బాగా చెప్పిన ఈ వద్దు వచ్చింది క్లాస్ అయితే. అయితే ఈ వద్దు నా అదృష్టం కొద్దీ లాస్ట్ లో ఈ మన పునర్జన్మ ప్రక్రియ బిగిన్ అవుతుంది. అంటే ఇప్పుడు పరిణామ క్రమంలో మనం భగవత్ స్థితికి పోవాలనుకున్నప్పుడు సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము, ఇవి సూక్ష్మ స్థూల మానసిక ప్రపంచాలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి మన మీదికి. అవును. అందుకని దయచేసి ఒక్కొక్క ప్రపంచాన్ని ఒక్కొక్క దినం చెప్పు. లేదని అయిపోయిందండి ప్రపంచాల గురించి. బాబా యాక్చువల్ గా 3 ప్రపంచాలని కలిపి ఒకే పేరాలు చెప్పాడు. మన బాగా తెలుసు కాబట్టి ఆయనకి అన్ని ఈ 3 ప్రపంచాలను కలిపి మనకి గాడ్ స్పీక్స్ లో డివైన్ థీమ్ లో మీరు ఒకే ఒక పేరా ఉంటుందండి, అంతేనండి. కాదు హరి, ఇంతవరకు క్లాసు 6 దినాలు చేసి ఈ ఒక్క పేరాకు మాత్రం ఇప్పుడే 1 నిమిషంలో చెప్పేస్తే మా పరిస్థితి ఏమి? అసలైన భగవంతుడిని చూసి అతను చేరేటప్పుడు సరిగ్గా అతను ఏమడగల్లో నేర్పించకుండా మమ్మల్ని రెడీ చేసినాం. లేదండి జస్ట్ మామూలు గ్రాడ్యువల్ గా వెళ్తున్నాను, అదే లేదండి. ఆ పైన అది యాక్చువల్ గా సర్కిల్, రెండో సర్కిల్ ఉందంటే అది మాకైతే స్క్రీన్ లో కనబడట్లేదు. ఓకే, ఏ సర్కిల్ ఏంటండి? వరల్డ్ పైన టాప్ లో స్థూల శరీరం అంటామే మనము. అవును, గ్రాస్ వరల్డ్ అనేది. అవునండి, గ్రాస్ వరల్డ్ పైన అక్కడ యాక్చువల్ గా మాకు కింద లైన్లు చూసుకుంటే మానవునికి ఆ గత జన్మల్లో ఉండే దాంట్లో లింక్ అని కనిపించింది, కానీ ఆ చార్ట్ లో టాప్ ఆ పైన కనబడలేదు. కిందకి దిగాల, జూమ్ చేసి కిందకి దించేసి. లేదు మాకు మా ఐకాన్లు అన్ని అడ్డం వస్తాయి, ఇంకా కిందకి రాదా కార్నర్. సరే అట్లా ప్రెస్ చేసుకోండి, అప్పుడు అది కనిపిస్తుంది. చేసిన చేతన్ చేసినా నేను అవన్నీ. అంటే మీకు ఇప్పుడు చార్ట్ కనిపించట్లేదు గోపి గారు? చార్ట్ బాగా కనబడుతుంది, మనం అనుకున్న సర్కిల్ కనబడదు నాకు. జూమ్ చేస్తాను చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. కరెక్ట్ గా నువ్వే అడ్డం ఉండవు హరి దానికి. అవునా? నువ్వే కరెక్ట్, ఎవరు కాదు, నువ్వే అడ్డం ఉన్నావు. ఓకే నేను ఇంకా స్క్రీన్ షేర్ చేయలేదులేండి. ఓకే ఒక్క నిమిషం. స్క్రీన్ ఇప్పుడు నేను కనిపిస్తున్నానండి? ఏం కనబడలే.
పైన కనబడిస్తాడు. కొంచెం కొంచెం కిందకి దించే హరి స్క్రీన్ ని, ఇంక దిగదా? ఇది గ్రాస్ వరల్డ్ అండి. గ్రాస్ వరల్డ్ కనిపిస్తుంది మీకు? అదే గ్రాస్ వరల్డ్ మీద నువ్వు ఉన్నావు. సార్ ఐకాన్ మొబైల్స్ ఐకాన్స్ వస్తాయి సార్. ఇంకొంచెం దిగితే సార్ పైనకి పోయింది, కిందకి రావాలి. లేకపోతే గోపి గారు నేను మీకు పిక్చర్ పంపిస్తాను చూడండి, ఇప్పుడే పంపిస్తాను ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు లేదా మీకు ఇమేజ్ పంపిస్తానండి, జస్ట్ ఒక నిమిషం గోపి గారు. లేదు వీళ్ళందరితో ఉన్నప్పుడు కన్వర్జేషన్ చేద్దామని, అంతేగాని నాకు అర్థమైపోయింది అక్కడ. నేను పంపిస్తాను మీకు రెండు చార్ట్స్, నేను మీకు ఇమేజ్ పంపిస్తానండి, మీరు చూసుకోవచ్చు మీరు ఫోన్ లో పంపిస్తాను. కాదు హరి, స్టూడెంట్ ఉండేది నేను ఒకడినే, మిగిలిన వాళ్ళంతా మాస్టర్లే. అందుకే నా అనుమానాలను చూస్తుంటే అని చెప్పు సార్ వీళ్ళంతా నవ్వుతున్నారు. సరే బాగుంది. అది ఒక్కటి అక్కడి నుంచి కొంచెం ఒక టైం తీసుకున్నా సరే, తక్కువ మ్యాటర్ ని ఎక్కువ టైం. తప్పకుండా అండి, తప్పకుండా. సార్ ఇంకొకటి క్లారిఫికేషన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు సాక్షాత్కార క్రమంలో ప్రక్రియలో మన సంస్కారాసు విప్పుకునేదే ఉంటుంది కదండి సార్. అవును, అసెంటే ఉంటుంది. అవును. అలా ఉంటప్పుడు ఈ ఫస్ట్ ప్లే థర్డ్ ప్లేన్ పోయిన వాళ్ళు ఎలాగా వాళ్ళ కిందకి రాయి స్థితికి వస్తారు సార్? ఓకే, ఇక్కడ అంటే ఇక్కడ రాయి స్థితికి రారు చేతన్, రాయి కాన్షియస్ చైతన్యానికి. ఎందుకంటే థర్డ్ ప్లేన్ కాదు, మూడో భూమిక కాదు చేతన్, నాలుగో భూమిక అసలు. ఎందుకంటే బాబా దానిని నాలుగో భూమికని ఏమన్నాడంటే మనకి దాని థ్రెషోల్డ్ ఆఫ్ ది గాడ్ అంటారు. అంటే భగవంతుడి ఇంటి గడపది. ఇప్పుడు ఒకరింటికి వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా గడప దాటి ఇంట్లోకి వెళ్ళాలి. అదే విధంగా భగవంతుడి ఇంట్లోకి వెళ్ళాలన్నప్పటికీ కూడా, అంటే భగవంతుడి ఇంటి గడప బయట ఉండేది మూడో భూమిక, భగవంతుడి ఇంటి గడప నాలుగో భూమిక, భగవంతుడి ఇంట్లోనికి మనం ప్రవేశించగానే అది స్టార్ట్ అయ్యేది ఐదో భూమిక. సో ఎప్పుడైతే నాలుగో భూమికి వచ్చిన తర్వాత అతనికి విపరీతమైనటువంటి కొన్ని శక్తులు వస్తాయి. అతనికి కొన్ని శక్తులు వస్తుంది, ఎందుకంటే అతను ఏమన్నా చేయగలుగుతాడు. కానీ ఏది కూడా భగవంతుడి నిర్ణయం ప్రకారం కూడా కొన్ని శక్తులు వచ్చినప్పటికి కూడా ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది. ఒక పరిమితి, కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా భరించడానికి కూడా ఒక పరిమితి ఇస్తాడు భగవంతుడు. ఏది పడితే అది చేయడానికి లేదు. సో నాలుగో భూమికలో ఉన్న వ్యక్తి కూడా పరిమితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని స్పృహలో తీసుకునే అంత కాన్షియస్ అతనికి ఉండదు. విపరీతంగా ఉంటాడు, చాలా ఈగో విపరీతంగా ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఆ అహంకారంతో ఈ ప్రపంచం పట్ల ఆకర్షణలకి, టెంప్టేషన్స్ కి లోబడి కొన్ని పనులు చేస్తాడు. అతను చెయ్యకుండా పనులు చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబా ఏం చెప్తాడంటే కూడా, బాబా ఫరీద్ అని గన్ షేకర్ మనకి మన సూఫీ మాస్టర్. ఎందుకంటే ఆయన ఉన్న టైంలో కూడా అతను చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే, కానీ అతను మాస్టర్ వల్ల అతను కాపాడబడ్డాడు. యాక్చువల్గా బాబా ఫరీద్ గన్ షేకర్ అతను ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి జస్ట్ ఇది ఇలా ఊరికే ఒక ప్రదర్శించేటువంటి ఒక ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, ఒక పక్కన ఒక వ్యక్తి అతను ఛాలెంజ్ చేస్తాడు ఈ బాబా ఫరీద్ని. అప్పటికి 4th ప్లేన్ లో ఉన్నాడు ఈయన బాబా ఫరీద్. ఏం చెప్తాడంటే, అటు వెళ్తున్నాడు కదా ఒక సన్యాసి, ఆ సన్యాసిని చనిపోయేలా చేయని అంటాడు. ఆ సన్యాసి చనిపోయేలా చేయగలవా నువ్వు అంటాడు. నేను చేయగలను అంటాడు ఆయన. ఇతను నిజంగా చనిపోయేలా చేసేస్తాడు. చేసేసినప్పటికీ ఏమనిపిస్తుందంటే, వెంటనే అతను ఎవరో కాదు, గాడ్ రియలైజేషన్ చాలా దగ్గరలో ఉన్నాడు. అతను ఆ సన్యాసి భగవత్ సాక్షాత్కారం చాలా దగ్గరలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పవర్స్ ని మిస్యూజ్ చేసుకున్నాడో, ఇతని గురువు వచ్చి ఇతను రాతి స్థితికి వెళ్లకుండా ఆపగలిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరుగుతుంది.
సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది 99% ఎవరిని అక్కడ ఒక టైంలో ఏ గురువు ఆపడు ఎవరిని అలా కిందకి, అంటే దాన్ని ఏమంటామంటే మనకి విఫలం అయిపోవడము లేకపోతే పతనం అయిపోవడం, తెలుగులో చెప్పాలంటే పతనం అయిపోతాడు. పతనం అంటే ఏంటంటే ఒక బాబా యొక్క భాషలో చెప్పాలంటే వాడు పూర్తిగా ఈ రాతి చైతన్యానికి వచ్చేస్తాడు, రాతి రూపానికి రాడు. ఇది బాగా అర్థం కావాలి మనందరికీ కూడా. ఒక్కసారి నువ్వు అంటే మానవ జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నా అర్థం కాకపోయినా, నువ్వు దాన్ని సార్థకత చేసుకున్నా సార్థకత చేసుకోకపోయినా, నువ్వు అర్థవంతంగా ఉన్నా నువ్వు వ్యర్థం చేసుకున్నా కూడా నీకు హ్యూమన్ ఫామ్ కి వచ్చే లోట్లు లేదు, దానికన్నా కిందకు వచ్చే అవకాశం లేదు. కానీ కాన్షియస్ కి వచ్చేస్తాడు ఖచ్చితంగా. కానీ మీకు ఇప్పుడు ఫస్ట్ అది థర్డ్ ప్లేన్ కాదు చేతన్, అది 4వ భూమికలో. 4th ప్లేన్ లో మాత్రం వాడికి పతనం అయ్యే అవకాశం ఎంత ఉంటుందో, అందుకే బాబా అన్నాడు ఒక్కసారి కనుక నువ్వు 4వ భూమిక దాటేసావు అంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ది సేఫెస్ట్ పర్సన్ అని చెప్పాడు బాబా. నువ్వు భగవంతుడు ఇంట్లోకి వెళ్ళిపోయావంటే మాత్రం సేఫ్ అన్నమాట. కానీ భగవంతుడు ఇంట్లోకి వెళ్ళడం అనేది 4th ప్లేన్ దాటడం అనేది హైలీ చాలా ఇంపాసిబుల్ గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని అది ఏం చేస్తుంది, మనసు అనేటువంటిది ఏం చేస్తుందంటే కొన్ని 10 లక్షల జన్మలుగా ఏదో ఒక ఫామ్ లో ఒక కోరిక మిగిలిపోయి ఉంటుంది, ఏదో ఒక కోరిక, ఏదో ఒక జన్మలో. ఆ కోరిక అప్పట్లో ఒక్క పండు తింటే చాలు అనుకుంది ఆ టైంలో, ఏదో ఒక జన్మ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక పండు తింటే చాలు, ఒక పండు, ఏదో పండు. ఎందుకంటే మనసుకి అన్ని విషయాలు తెలుసు కదా, మన మనసు గురించి, మన మనసుకి మన గురించి తెలుసు, మన బలహీనతలు తెలుసు, మన బలాలు తెలుసు. అదేం చేస్తుందంట అంటే 4th ప్లేన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఇతను భగవంతుడి మీద ఫోకస్ చేసే టైంకి మనసు ఏం చేస్తుందంటే మొత్తం తీసుకొస్తుంది. ఆ ఒక్క పండు తినాలనుకున్నావు కదా, అలాంటిది 100 పండ్లు ఇస్తానంటుంది. అలాంటివి 100 పండ్లు ఇస్తాను, నువ్వు వెనక్కి వచ్చే అంటుంది. నువ్వు వెనక్కి వచ్చేస్తే ఇటుపక్క తిరుగు అంటే కరెక్ట్ గా గడప మీద నిలబడ్డాడు ఇతను. భగవంతుడి ఇంటి గడప మీద నిలబడ్డాడు. అంటే గడప మీద నిలబడితే వాడు ఇంట్లో ఉన్నట్ట బయట ఉన్నట్ట? రెండు కాదు, వాడు మధ్యలో ఉన్నట్లు. అంటే వాడు ఉన్నటువంటి టెంప్టేషన్స్ ని, అట్రాక్షన్స్ కనుక వాడు విడిచిపెట్టి భగవంతుడి మీద కనుక అదే ఫోకస్ చేయగలిగితే ఇంట్లోకి వెళ్తాడు. లేదు ఈ యొక్క టెంప్టేషన్స్ ఆకర్షణ లోపడ్డాడంటే ఇంటి నుంచి బయట వచ్చేస్తాడు. ఇది ఇంతే చేద్దాం. 4th ప్లేన్ మీరు అన్నట్లుగా యాక్చువల్గా 3rd ప్లేన్ కాదు, 4th ప్లేన్కి వచ్చినప్పుడు పతనం అయిపోతే స్టోన్ కాన్షియస్కి వచ్చేస్తాడు, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుంటాడు అతను. అది పెద్ద విషయం కాదు, మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాడు. కానీ అది బాబా అన్నాడు చాలా లాంగ్ ప్రాసెస్ అన్నాడు బాబా, చాలా లాంగ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటువంటి వాడు అక్కడ గనక వాడు పతనం అయ్యాడంటే LKGకి వచ్చేస్తాడు అని అర్థం. అదే సార్, అదే అసెంట్ లో ఉన్నప్పుడు ఎలాగ వస్తాడా క్లారిఫికేషన్స్ అంతే. లేదు నాకు లేదు చేస్తాను. ఎందుకంటే ఈవెన్ దో మనకి సంస్కారాలు అన్వైండింగ్ అయినప్పటికీ కూడా, అందుకే బాబా మెంటల్ వరల్డ్ ఏదైతే ఉందో అదే సేఫెస్ట్ జర్నీ. వాళ్ళే పరిపూర్ణులు, వాళ్ళు పరిపూర్ణతకి దగ్గరగా ఉండేది. సూక్ష్మంగా ఉండేవాళ్ళు కాదు చేతన్, సూక్ష్మంగా ఉండే వాళ్ళది జస్ట్ శాంపుల్. అది 1, 2, 3 భూమికలు అనేది ఈ యొక్క రియాలిటీకి సంబంధించినటువంటి శాంపుల్ మాత్రమే వాళ్ళు అనుభవిస్తుంటారు అంతే. అంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో లేనటువంటి సువాసనలు, ఒక సంగీతాలు అది వింటారు అంతే. దానిని హఫీజ్ ఏమంటాడంటే చిన్న పిల్లలు కాసేపు చదువుకున్న తర్వాత అదే స్కూల్లో వాళ్ళు చిన్న పార్క్ పెడతారు. సో మధ్యలో వెళ్ళి ఆడుకొస్తారు కదా, అలాంటి ఆడుకునేటువంటి అది ఒక ప్లే గ్రౌండ్ లాంటిది 1st నుంచి 3rd ప్లేన్ దాకా అన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఎందుకంటే జస్ట్ మాయ నుంచి బయటపడ్డారు అంతే తప్పించి మాయకి పూర్తిగా వాళ్ళు బయటపడలేదు. కాబట్టి వాళ్ళు పరిపూర్ణతకి దగ్గరగా ఉండే వాళ్ళు అసలైన మాస్టర్స్ ఎవరైనా ఉన్నాడు 5th, 6th ప్లేన్ బాబా వాళ్ళిద్దరిని మాస్టర్స్ అన్నాడు. కాబట్టి మనకి అసెంట్ అయినప్పటికీ కూడా సటిల్ వరల్డ్ కూడా ఒక రకంగా కూడా అది కూడా కాంప్లికేషన్ ఉంటుంది మీ 4th దాటనంత వరకు. ఎస్ చెప్తాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దీనికి క్లారిఫికేషన్ ఇప్పుడు మై లైఫ్ ఈజ్ మై నాట్ దాంట్లో ఫుల్ క్లారిఫికేషన్ ఉందన్నయ్య మ్యాగజైన్ లో. ఓకే,
4th ప్లేను, 3rd ప్లేను, 4th ప్లేను, 6th ప్లేను అంతా మ్యాగజైన్ లో ఫుల్ క్లారిఫికేషన్ ఉందన్నయ్య, చూసుకోవచ్చు అన్నయ్య అవుతూరి. అవునా, ఎప్పుడు వచ్చింది మ్యాగజైన్ లో ఆంజనేయులు? ఇప్పుడు ప్రెజెంట్ అన్నయ్య, ఇప్పుడు ఏప్రిల్ జూన్ ఉంది చూడండి అన్నయ్య. దాంట్లో వచ్చిందా? ఓకే సరే. అవునవును. సో ఒకసారి రెఫర్ చేసుకుని సరిపోతుంది కదా, రెఫర్ చేసుకుందాం అంతే. అవునండి. సరే ఓకే గుడ్, చేద్దాం. సో ఇంకేమన్నా అడగాలనుకుంటారా, చెప్పాలనుకుంటారా? జయబాబు హరి. జయమేరబాబు అండి, గోపి గారు జయమేరబాబు. నేను రిలీవ్ అవుతా. ఓకే జయమేరబాబు. నేను మీకు పంపిస్తానండి పిక్చర్స్ 2 మీకు ఓకే. సో కృష్ణమూర్తి గారు, చెప్పండి. ఎస్ ఇక్కడ సెంటర్ బయట కూర్చున్నారా? ఫ్రీగా ఉంటే ఇక్కడ. అవునా, ఓకే. సో ఇంకా మనకి దీన్ని కొంచెం వర్కౌట్ చేయాలి. నేను యాక్చువల్గా దీన్ని మళ్ళీ రేపు రిపీట్ చేయదలుచుకున్నాను. ఈ యొక్క మెంటల్ వరల్డ్, ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఇప్పటికి ఉన్నాయి, కానీ మధ్యలో కరెంట్ పోవడం కొన్ని జరిగాయి కదా, సో దానివల్ల కొంచెం టైం తీసుకుంది. నేను రేపు కొంచెము, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి అంటే ఈ డివైన్ థీమ్ అనేటువంటిది టోటల్ 10 pages అండి, 10 పేజీలు ఉంటుంది. మొత్తం కలిపి 10 పేజీలు ఉంటుంది. మొత్తం కలిపి మీరు ఆల్మోస్ట్ 26 పారాస్ ఉంటుంది. 26 పేరాలు 10 పేజీల్లో మొత్తం డివైన్ థీమ్ అంతా ఉంటుంది మనకి. ఎందుకంటే మీరు వెళ్ళే కొద్దీ ఇప్పుడు చూసాం కదా, చూసారా 2 ట్విస్ట్లు చూసారా? 2 ట్విస్ట్లు కూడా కనబడదు, ఎందుకంటే గ్రాస్ వరల్డ్ లో మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు బాబా చెప్తే తెలిసిందా, లేకపోతే మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారా? గ్రాస్ వరల్డ్ 2 సర్కిల్స్ ఉన్నాయన్న విషయం చేస్తారు కదా. గుడ్ ఓకే. సో ఇప్పుడు ఈ అసెంట్ అనేది ఇప్పుడు ఎందుకు ఇలా రాశాడు అర్థమైంది మీకు? ఇలా ఎందుకు రాశాడండి? లేదు సార్, అసెంట్ అలా చూసాం సార్, ఎలా టిప్ చూసారో అసెంట్ రాసినారంటే ఇది పైన వెలెక్కలేని అర్థమైంది సార్. ఫస్ట్ టైం చేసినప్పుడు సార్, అనిమల్ పార్షియలీ ఇంక్రీజింగ్ కాన్షియస్నెస్, అవునవును, అప్పుడు చూసింది సార్. సర్కిల్ మనకి బయటికి కనెక్ట్ అయింది గ్రాస్ వరల్డ్ అనేది. కరెక్ట్. అప్పుడు చూసాం కదా. కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత లోపలికి కనెక్ట్ అవుతాం మనం, గ్రాస్ వరల్డ్ కి కనెక్ట్ అవుతాం. కరెక్ట్. అవును. డిసెంట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇది రాగదురా, అసెంట్ అండ్ డిసెంట్ ఇంకా బాగా క్లారిటీ వచ్చింది సార్. అంతే రవీంద్ర, జస్ట్ ఎందుకంటే అసెంట్ డెసెంట్, ఎందుకంటే అసెంట్ అనేది వైండింగ్ ప్రాసెస్, సో మనకి డెసెంట్ అనేది వైండింగ్ ప్రాసెస్, అసెంట్ అనేది మనకి అన్వైండింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనకి క్లియర్ గా మనకి ముందు బాబా ఏ రవీంద్ర అన్వైండింగ్ అయితో అంటే కిందికి వస్తుందంటే అక్కడ కన్ఫ్యూజన్ ఉంది సార్. చార్ట్ తిప్పి చూస్తే కరెక్ట్ గా మనకి క్లారిఫికేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉండేసరికి రైట్ సైడ్ ఎక్కడ చెప్పలే కదా మనకి క్రింది మెలికి చెప్పాడు, పై మెలికి చెప్పాడు. బికాస్ ఇది బాగుంటుంది, అదే జర్నీ. బాబాతో ఇలాంటి ఎంజాయ్ చేయొచ్చు. ఇది బాగా ఎంజాయ్ చేయడం అంటే ఇలాంటి మెలికలు పెడతాడు. ఇది ఒక తెలియని మెలిక, ఏం లేదు, జస్ట్ లేదు. యాక్చువల్ గా ఫస్ట్ టైం చూసినప్పుడు చార్ట్ ఇంతే. అంటే నాకేంటంటే ఆలోచనలు మొత్తం రెఫర్ చేశాను, ఉన్నటువంటి 200-250 బుక్స్ తో రెఫర్ చేశాను. మెలికలు కిందవి పైది కాకుండా రైట్ సైడ్ కు ఉన్నాయా అనేది నేను మొత్తం రెఫర్ చేశాను. చాలా టైం పట్టింది నాకు. మొత్తం దాదాపు 250 పుస్తకాలు రెఫర్ చేసి ఉంటా, మొత్తం అన్ని బుక్స్ అంతా. సో 250 పుస్తకాలు అంటే ఎన్ని రోజులు పట్టుంటో మీరు ఊహించుకోవచ్చు. అది చేస్తున్నప్పుడు ఇంక నా వల్ల కాక, అంటే అలిసిపోయానని మాట వాడిని కానీ టైర్డ్ అయిపోయా కొంచెం.
అలిసిపోయారంటే నాకు అన్నమే వచ్చేస్తాడు. నువ్వు అలిసిపోయావా? నేను 32,000 ఇక్కడ. నాదంటే నాకు సింగిల్ సంకీర్తన లేదు నా దగ్గర. ఆయన 32,000. అంటే మాట్లాడే జాగ్రత్తగా మాట్లాడాలి. మన చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి ఫ్యామిలీలో. సో నేను ఆలోచించకుండా నేను జస్ట్ ఇలా చార్ట్ అనేది ఇలా టేబుల్ మీద పెట్టేసి ఇలా జస్ట్ ఇలా టేబుల్ పెట్టేశాను. ఇలా పెట్టినటువంటి చార్ట్ బాగా ఎలా అంటే బాబా క్లారిఫికేషన్ అనేది అంటే బట్ ఎలిజిబిలిటీ యోగ్యత అనేది ఇంపార్టెంట్ కదా ఆయనకి. సో ఇలా ఉన్నటువంటి చార్ట్ ఇలా పెట్టినాను. ఇలా పెట్టిన చార్ట్ తెలియకుండానే ఎలా టర్న్ అయింది, ఇలా టర్న్ అయిపోయింది, ఇలా స్ట్రైట్ టర్న్ అయిపోయింది. టర్న్ అయిన తర్వాత చూస్తామంటే ఇది అసెంటే కదా అని ఇలా ఉందనుకున్నా. చూసరికి ఇలా చూసుకుంటే అది ఎప్పుడు టర్న్ అయింది కానీ ఇప్పుడు చూస్తే నాకు అర్థమైంది పై మెలికలు కదా. చాలా క్లారిటీ ఇస్తారు అది మనం తిప్పుకుంటే చార్ట్ చాలా క్లారిటీగా చాలా ఇచ్చినట్టు రాఘవేంద్ర. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెనేషన్ బట్ అది కేర్ఫుల్నెస్ రాఘవేంద్ర, కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ అనేది ఎంత గొప్పగా ఉంటుందనేది చూపిస్తాడు బాబా. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అన్ని చెప్పేస్తాడంటే అన్ని చెప్పడం మళ్ళీ ముందు ముందు మనకు తెలుస్తుంది. మీకు నేను ఎగ్జాంపుల్స్ కూడా, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనేది కూడా ఏమేమి చూపించాడని మీకు అన్ని షేర్ చేస్తాను. రేపటి నుంచి మీకు కొన్ని షేర్ చేస్తాను. ఎందుకంటే అంటే అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. 10th చార్ట్కి వెళ్ళిపోతే మాత్రం అది గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ స్కూల్లో ఎక్కువ డిస్కస్ చేసింది కూడా 10th చార్ట్ మీదనే. అంటే 10th చార్ట్ రాసి 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 బోర్డు మీద అన్ని ఇక్కడ చూసే సర్కిల్సే. సో చూసి ఆ సర్కిల్ చూసి ఇదే సర్కిల్ ఒకసారి కృష్ణమూర్తి గారు అన్నారు ఇలాంటి సర్కిల్ చూపిస్తామండి, ఏదో ముగ్గులు వేసినట్టుంది అన్నారు ఆయన. సార్ జయమేర్ బాబు సార్. జయమేర్ బాబు చెప్పండి సార్. ఇప్పుడు గ్రాస్ వరల్డ్ లో 2 సర్కిల్స్ ఉన్నాయి కదా. అవునండి. డిసెంట్ అండ్ అసెంట్స్ ఇక్కడ బర్డ్స్ నుంచినే స్టార్ట్ అయింది కదా సార్ నాయన చూపించేది. అవునండి. అదే నాకు అనిపిస్తుంది సార్, ఇప్పుడు పక్షులకి జంతువులకి ఇస్తున్నారు కదా. అవునండి. అంటే అక్కడి నుంచి కూడా ఈ అసెంట్ ఇయ్యొచ్చునా సార్? ఎలా అండి, ఇంకోసారి రిపీట్ చేయండి. ఇప్పుడు గ్రాస్ వరల్డ్ లో డిసెంట్ పైన టచ్ అయింది కదా సార్. అవునండి. ఆ బర్డ్ ఫార్మ్స్ వస్తుంది కదా. అవునండి. అక్కడ కలిపినాడు కదా సార్ అసెంట్ అని. లేదండి, లేదు. అలా కదా? కాదండి. ఎందుకంటే మీరు ఆ గ్రాస్ వరల్డ్ కనెక్ట్ అయిన తర్వాత అసెంట్ వస్తున్నప్పుడు ఆయన తిప్పినటువంటిది కూడా హ్యూమన్ ఫామ్ లో తిప్పాడు. మీరు రైట్ సైడ్ సో హ్యూమన్ అంటే అది అక్కడ వచ్చేసి ఎవరిది అంటే కూడా ఇక్కడ చూడండి అందరిది కాదు. అవును సార్. బాగా అబ్జర్వ్ చేయండి. ఆ మెలిక్ అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాము. ఈ యొక్క రీఇన్కార్నేషన్ లో మీరు రైట్ సైడ్ మీరు లెఫ్ట్ లో ఒకడున్నాడు, రైట్ సైడ్ ఒకడున్నాడు. మనం చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము అంటే మీకు లెఫ్ట్ లో అంటే రైట్ సైడ్ అంటే లెఫ్ట్ లో ఉన్నవాడు వచ్చేసి పునర్జన్మలోకి ప్రవేశిస్తున్నవాడు. అవును సార్. మనకి రైట్ సైడ్ కనిపించేటువంటి వాడు పునర్జన్మ నుంచి బయటపడ్డవాడు. ఇప్పుడు మీరు పైన చూస్తే గ్రాస్ వరల్డ్ నుంచి కూడా బాబా ఫస్ట్ టైం మెలికేసింది కూడా ఇతనికి వేసాడు. మెలికేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అతనికి పూర్తిగా డిటాచ్ అయిపోతాడు. అసలు అంటే ప్రపంచము ఎలా ఉన్నా అతను ఏ విధంగా హ్యాండిల్ చేసినా అతను పట్టించుకోడు. పూర్తిగా డిస్కనెక్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అతను ఆ వ్యక్తి అంటే పునర్జన్మ నుంచి బయటపడ్డ వ్యక్తికి కొంచెం గ్యాప్ ఇచ్చి భగవంతుడు చివరిసారిగా గ్రాస్ వాల్ తో కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసేసాడు. మీరు చూడొచ్చు, ఒక డిస్టెన్స్ ఇచ్చాడు చూడండి, ఒక గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చేసి మొత్తం డిస్కనెక్ట్ చేసేసాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని కనుక ఒక ప్రాపంచికమైనటువంటి వాడు తెలిసి కనెక్ట్ అయినా తెలియకపోయినా కనెక్ట్ అయినా కూడా వాడు ఉద్ధరించబడతాడు అంటాడు బాబా. నేను తెలుసుకున్నాం అంటే నువ్వు భగవంతుని ప్రేమించకపోయినా పర్లేదు, తెలియపోయినా పర్లేదు, కానీ భగవంతుని ప్రేమించాలని పట్టుకున్నా కూడా నువ్వు భగవంతుని ప్రేమించినట్లే అన్నాడు. అంటే వీళ్ళతో కనెక్ట్ అవడం అండి. సో అలా కనెక్ట్ అవుతుందండి అంజప్ప గారు. ఎందుకంటే మీరు చెప్పినట్లు కంటే బర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తుంది మనకి ఇక్కడ 10th చార్ట్ లో వస్తుంది. అంటే ఇప్పుడు మీరు వృక్షం నుంచి అంటే ఇప్పుడు మీరు కనుక వృక్షం నుంచి ఒక పురుగు వచ్చేసరికి ఏం జరుగుతుంది?
అవును సార్. తర్వాత ఎందుకంటే మనకి వృక్షం వచ్చేసి అది మొదలు కదలదు కానీ దాని ఆకులు కదులుతాయి. ఎస్ సార్. దానికి ఎటువంటి కాన్షియస్నెస్, ఎటువంటి ప్రవృత్తి పనిచేసింది. ఇకపోతే పూర్తిగా కదిలేటువంటిది ఏంటంటే పురుగులు. ఎస్ సార్. వృక్షం పూర్తిగా కదలదు కానీ వృక్షానికి ఉన్న ఆకులు కదులుతాయి. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు అంటే క్రిమి కీటకాలకు వచ్చేసరికి పూర్తిగా కదులుతున్నాయి. ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పురుగులు వచ్చేసి నీళ్ళలోనే బతకదు. ఎస్ సార్. కానీ కొన్ని ఇప్పుడు ఫిష్ కి వచ్చేసరికి అది నీళ్ళలోనే బతకాలి అంతే, దానికి కాన్షియస్నెస్ అంతే, బయట చచ్చిపోతుంది. ఎస్ సార్. ఎందుకంటే 14 లక్షలు బాబా చెప్పాడు. ఎస్ సార్. బాబా అంటాడు ఒకసారి హాస్యంగా అంటాడు, గని అంటాడు, గని ఇస్ అ ఫిష్ లవర్, ఫిష్ బాగా తినేవాడు. ఎస్ సార్. బాబా ఒకసారి చెప్పినప్పుడు బాబా 14 లక్షలు చేపలు ఉన్నాయని అడిగాడు. అవును సార్. ఉన్నాయి బాబు, ఎక్కడ ఉన్నాయంటే రేపు అడ్రస్ చెప్తే ఆ 14 లక్షల చేపలు కూడా నువ్వు టేస్ట్ చేస్తావా అన్నాడు. బాబా ప్రపంచానికి తెలిసింది కూడా కొన్ని చేపలు ఈ మనుషులకి కనపడవు. కొన్ని చేపలు అనేటువంటిది కొన్ని జీవితం గడుపుతాం అంటే కొన్ని చోట్ల నీకు అవన్నీ మీకు కనపడదని చెప్పాడు బాబా. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేసినా కూడా రాతిలో 14 లక్షలు ఉందంటే మాత్రం ఎవడు కనిపెట్టలేడు. రాత్రి ఎవరు కనిపెట్టలేరండి. వెజిటేబుల్ 14 లక్షలు ఉన్నాయంటే నేను మొన్న అడిగాను, ఎవరైనా కొలికి ఎవరు పరిచయం చేస్తాడు అంటే ఇతను ఏదో సంథింగ్ సైన్స్ అండి, అది వృక్షాలకు సంబంధించిన సైన్స్, అతను సైంటిస్ట్ అతను. అంటే మీకు తెలిసి ఎన్ని ఉంటాయండి వృక్షాలంతా అన్నప్పుడు కూడా మాక్సిమం హరి 50,000 60,000 ఉన్నాడు. బట్ బాబా మెహర్ బాబా మా మాస్టర్ ఉన్నాడు, ఆయన 40 lakhs అని అంటే మాత్రం 14 lakhs అవునా హరి, ఫస్ట్ టైం వింటున్నా అన్నాడు ఆయన. 14 lakhs ఉన్నాయా అని. అక్కడే ఉండేటువంటి బర్డ్స్ మీద రీసెర్చ్ చేసి ఒక అతను ఉన్నాడు. అతను అడిగాను మీకు మా పక్షులు బయట తిరిగే పక్షులు ఎన్ని ఉంటాయంటే ఆయన చెప్పాడంటే కూడా సో మాక్సిమం 10 to 20,000 దాకా ఉండొచ్చు అని చెప్పాడు. ఆ బర్డ్స్ కూడా 14 lakhs ఉంటాయని బాబా చెప్పారని అన్నాడు. ఆయన ఇద్దరు కలిసి ఒక యూనిక్ గా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇది బాబా చెప్పింది కేవలం మనకి కనిపించేది మాత్రమే కాదు, కనిపించని కొన్ని ప్రపంచాలు ఉంటుంది, వేరే చోట కూడా అవి జీవిస్తూ ఉంటాయి, అది లోకానికి తెలియదు. ఇప్పుడు యానిమల్స్ తీసుకుంటే కూడా మనకి బాబాదే చెప్పాడు, అమెరికాని ఆఫ్రికాని మన ఏషియాని బాబా కేటగరైజ్ చేసుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ మనం మ్యాగజైన్ లో చూసాం. ఎందుకంటే పరిణామం ఇప్పుడు మనకి ఆంజనేయులు మనకు గుర్తు చేసినట్లుగా రిమైండ్ చేశారు ఆయన. సో మనం చూస్తే పరిణామం అనేటువంటిది కూడా ఎక్కువ ఆఫ్రికాలో జరుగుతున్నాడు బాబా. అంటే మనకి ఎక్కడ లేని జంతువులు, ఎన్ని రకాల జంతువులు అంతా ఎక్కడ ఉంటాయంటే ఆఫ్రికా దేశంలో కనిపిస్తాయి. రెండో తీసుకుంటే రీఇన్కార్నేషన్ అంటే బాబా ఏం చెప్పాడంటే ఒకటి అమెరికా, రెండోది యూరోప్ అని చెప్పాడు. ఎందుకంటే అమెరికాలో యూరోప్ లో ఈ రెండు కంట్రీస్ ఎలా ఉంటుందంటే విపరీతమైన అట్రాక్షన్స్ ఉంటాయి. దానికి లోబడిపోతూ పునర్జన్మ ఎక్కువ వాళ్ళు తీసుకుంటారంటే అన్నాడు బాబా. పోతే ఏషియా అంటే మన ఇండియా కావచ్చు, నేపాల్ కావచ్చు, ఈ పక్కన ఇవన్నీ కూడా ఏషియా కింద వస్తుంది. ఇక్కడ బాడీ తీసుకున్నటువంటి వాడు రియలైజేషన్ కి దగ్గరగా ఉంటాడని చెప్పాడు. ఈ 3 కంట్రీస్ బాబా చెప్పడం జరిగిందండి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అంతే. సో కాబట్టి మనకి దాన్ని బేస్ చేసుకుని పోతుందండి. సో ముందు ఎందుకంటే మనకి ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాడు బాబా. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అయిన విషయం ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అసెంట్, డెసెంట్, వైండింగ్ అండ్ అన్వైండింగ్, మళ్ళీ ప్లస్ ఎందుకంటే మనకి సంస్కారాస్ గురించి ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇక్కడ వచ్చేంత వరకు మనందరికి ఆ విషయం తెలియదు, బాబా తెలియజేస్తే తప్పించి. ఇంక మీద సంస్కారాలు తగ్గుతుందనే మాట పొరపాటు అనకూడదు. ఎందుకంటే సంస్కారాలు తగ్గేవాడికి తనకి తగ్గుతుందన్న విషయం వాడికి తెలియదు అంటాడు బాబా. తగ్గుతున్నటువంటి వాడికి తెలియదు వాడికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖర్చు అవుతున్న సంస్కారాలు అనిపించినా కూడా చెప్పడానికి లేదు, ఖర్చు అవుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండా నీకు కొత్త తయారవుతుంది. దీన్ని బట్టి ఏం చెప్తాడంటే బాబా అంటే కొంతమంది నాతో ఇలాంటి షేర్ చేస్తున్నప్పుడు హరి నువ్వు నిజంగా భయపెట్టేస్తున్నావు అన్నాడు ఆయన. హరి నువ్వు నిజంగా భయపెట్టేస్తున్నావు, ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక చిన్న, ఎందుకంటే అది ముందే వెళ్ళేకో చెప్తానండి, ఎందుకంటే ఉన్నాయి అని ఇప్పుడే నేను కొంచెం రివీల్ చేయదలుచుకోలేదు, కొన్ని రివీల్ చేస్తాం కొంచెం వెళ్ళే కొద్దీ. ఎందుకంటే ఒక వివేకం వాడి ఎలా అంటే సంస్కారం అంటే మనం పక్కన పెట్టేద్దాం, తగ్గించుకోవడం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బాబా చెప్పే పని ఏంటంటే ఎటువంటి కర్మను చేయాలంటే మనం కూడా
ఏ కర్మలైతే దాని అనుగుణంగా సంస్కారాలు ఏవైతే ఇప్పటిదాకా తెచ్చుకున్నామో వాటిని ఖర్చు పెట్టుకుంటూ, బాగా ఈ పాయింట్ అర్థం కావాలండి, మనకున్న సంస్కారాల్ని ఖర్చు పెట్టుకుంటూ పూర్తి స్పృహతో ఇది ఫలానా పని చేయడం వల్ల ఖర్చు అవుతోంది అని స్పృహ కలిగి ఉంటూ అలాంటి పనులు చేయకూడదు అనేటువంటి నిర్ణయంతో వాటిని అనుభవించాలంటాడు బాబా. అంటే ప్రతిది కూడా అనుభవిస్తున్నప్పుడు, అంటే అనుభవిస్తున్నాడు ప్రతి వాడు కూడా, కానీ ఏ పనులైతే చేశాడో, ఏ పనులు వాళ్ళైతే ఆ సంస్కారాలు వచ్చిందో అది మళ్ళీ చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. అది తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. అందుకే బాబా చెప్తాడు, ఆర్డినరీ సోల్ కి మాత్రం నేను చెప్పేది వాడికి బుర్రకి ఎక్కదనేస్తాడు. ఎందుకంటే వాడి మనసుకి లోబడిపోయి ఉంటాడు. అంటే భగవత్ వచనము అంటే ఏంటంటే భగవంతుడి మాటకి లోబడిన వాడికి మాత్రమే నా మాట ఎక్కుతుంది అన్నాడు. ఇద్దరు అర్థమైపోయింది, ఫినిష్ అండి. ఒకే మాటలు బాబా చెప్పేస్తాడు. నా మాట లోబడకుండా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే వాడి మనసుకి వాడు లోబడి ఉన్నవాడు. సో ఇప్పుడు మనకు అర్థం కావాలి, బాబా చెప్పే మాట మనకు అర్థం కాకపోయినా, లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, లేకపోతే వేరే వేరే ఆలోచన వచ్చేలా చేస్తున్నప్పుడు కూడా అది బాబా మిస్టేక్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థం కావట్లేదు అంటే నేను బాబా మాటకి లోబడకుండా నా మనసుకి లోబడుతున్నాను అనేటువంటి నాకు ఒక ఆలోచన అనేది, నాకు అవేర్నెస్ నాకు రావాలి. ఎందుకంటే ఇవన్నీ జర్నీస్ అనేవి కూడా, ఎందుకంటే ఇవన్నీ కేవలం మనకి రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే ఇదంతా బాబా కోసం చేస్తున్నాం. ఇవన్నీ కూడా బాబా కోసం చేస్తున్నప్పుడు మన గడిపే జీవితం మీద ఒక స్పష్టత వస్తుందండి, ఒక లైఫ్ లో క్లారిటీ వస్తుంది. ఇది ఎందుకు జరుగుతోంది, ఇది ఎందుకు జరగడం లేదు, ఇది జరిగితే నేను పొందే సంతోషం అనేది ఎంతసేపు ఉంటుంది, ఇది జరగలేదు కాబట్టి బాధపడితే ఆ బాధ ఎంతసేపు ఉంటుంది అనేది నేను చెప్పేశాడు కదండి. ఈ ఒక్క లైన్లు చాలండి, రెండు కనుక మనం డైజెస్ట్ చేసుకోగలిగితే చాలండి. అంటే నేను మీకు ఎంత హ్యాపీగా నేను షేర్ చేయదలుచుకున్నాను అంటే, నిన్న మన లాస్ట్ కంక్లూషన్ చెప్పుకున్నాం. బాబా ఈ మాట చెప్పడంతో, ఎందుకంటే మనం ఎదురును కూర్చున్నాడు మెహర్ బాబా, కూర్చొని ఆయన ఆ కుర్చీలో కూర్చోన్నాడు. ఇక్కడ నాకు కుర్చీసి కూర్చోబెట్టాడు. అని చెప్పే చివరి మాట ఏంటంటే, ఒక మాట చెప్తాడు కంక్లూషన్ అండి. ఏం పాయింట్ చెప్తాడంటే, నాకు సంబంధించినవి కొన్ని ఉన్నాయరా, నాకు సంబంధించి చెప్తాను, నీకు సంబంధించి చెప్తాను. ఏంటి సంబంధించి చెప్పు బాబా అని చెప్పినప్పుడు, అంటే నాకు సంబంధించినంత వరకు ఏంటి, నీకేం కనిపిస్తూ ఉంది, స్థూల శరీరం కనిపిస్తూ ఉంది, నీకు అర్థం కాకపోయినా తెలియకపోయినా సూక్ష్మ శరీరం ఉంది కదా, ఉంది బాబా. సో దాని తర్వాత మానసిక శరీరం ఉంది కదా. అంటే ఈ మూడు శరీరాలు అనేటువంటిది నీ ఆత్మ యొక్క నీడ తప్ప మరేది కాదు. జస్ట్ పాయింట్ బాగా ఫోకస్ చేయాలండి. జస్ట్ నీడ అండి. అంటే ఇది కేవలం ఈ శరీరమే కాదు, రేపు ఆరో భూమికి వెళ్ళినా కూడా, ఆ మానసిక శరీరం ఉన్నా కూడా, అంటే రమణ మహర్షి బాబాయ్ అక్కడికి దాకా వెళ్ళినా కూడా ఆయన బాగా తెలుసు, మీరంతా మొక్కేది, మీరు ఎవరినైతే ఫోటోలు తీస్తున్నారో అవన్నీ నా నీడ తప్పించి ఏం కాదంటున్నాడు ఆయన. ఏ గురువు కానీ బాగా అబ్జర్వ్ చేసి, ఏ గురువు కానీ సత్పురుషుడు, సద్గురు, అవతార పురుషుడు ఫోటోలు తీసి వాళ్ళు చూపిస్తే వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు మామూలు మన ఫోటో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటో నాకు చూపిస్తే నేను సంతోషపడతా, అబ్బాయి నేనా ఇది చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. ఫోటోషాప్ చేస్తారా ఏంటి, అసలు ఎందుకు లేనట్టే ఫుల్ ఎందుకు చూపిస్తున్నారు అనిపిస్తుంది నాకు. కానీ ఈ నలుగురికి మాత్రము ఫోటోస్ తీసి వాళ్ళు చూపిస్తే, వాళ్ళ రూపాలు వాళ్ళు చూపిస్తే వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు ఎందుకు నవ్వుతారంటే నాకు ఇప్పుడు అర్థమైంది, అంటే వాళ్ళు వాళ్ళ శరీరాలు నీడలా చూస్తున్నారు. ఇప్పుడు ఆయన సంగతికి వస్తాడు. ఇప్పుడు మెహర్ బాబా తన గురించి చెప్తున్నాడు. సో నీ సంగతి అయిపోయింది కదా, అయిపోయింది బాబా, నీ సంగతి ఏంటి, ఈ మూడు శరీరాలే కదా, దీని మించి ఏముంది ప్రస్తుతం నీ లైఫ్ లో, ఇంకేముంది, ఈ మూడు శరీరాలే కదా అన్నాడు. అవును బాబా, నీ విషయం అయిపోయింది అన్నాడు. ఇప్పుడు నా విషయం చెప్తాను విను అన్నాడు. ఓకే, ఇప్పుడు స్థూల శరీరం ద్వారా నువ్వు దేన్ని చూస్తున్నావు, స్థూల ప్రపంచం చూస్తున్నావు. నువ్వు సూక్ష్మ ప్రపంచానికి వెళ్ళావంటే, సో సూక్ష్మ దేహం ద్వారా ఏ ప్రపంచాన్ని చూస్తున్నావు, సూక్ష్మ ప్రపంచం చూస్తున్నావు. రేపు నువ్వు మానసిక దేహం వెళ్ళినప్పటికీ కూడా ఏ ప్రపంచాన్ని చూస్తావు, మానసిక ప్రపంచాన్ని చూస్తావు. అర్థమైంది కదా, చూడు కనెక్ట్ చేస్తున్నాడు బాబా మనల్ని. కానీ ఈ మూడు ప్రపంచాలు అనేవి పరమాత్మ అయినటువంటి నా నీడలు తప్ప ఏం కాదనేసాడు. ఈ రెండు చాలండి, బాగా క్లారిటీ. అంటే ప్రతి ఒక్కటండి, అంటే మనం ఏదైతే భౌతికంగా ఏదైతే సర్వస్వంగా అనుకుంటున్నావో
అది కొన్ని విషయాలు తెలిసేసరికి అది నీడని ఒక రకమైనటువంటి ఫైనలైజ్కి వచ్చేస్తామండి. అది భగవంతుడితో మనతో మాట్లాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనం. ఇది నీడే అంటే ఎందుకు నీడ అని చెప్పాడంటే నిరంతరం మారుతోంది. నీడ ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే చెట్టు మీద ఆధారపడి ఉంటుంది. చెట్టు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ సూర్యుడు ప్రకాశం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు ప్రకాశించినప్పుడు అది చెట్టు మీద పడ్డప్పుడు అది నేల మీద నీడలో పడుతోంది. సో నువ్వు అనుభవించే ప్రతి పరిస్థితి, నువ్వు అనుభవించే సంతోషం ఎంతసేపు ఉంటుంది, ఆ నీడ ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంటుంది. మళ్ళీ మారుతావు, మళ్ళీ ఇటు తిరుగుతావు, ఇటు నీడ ఎందుకు తిరుగుతావు అంటావు. అంటే నిరంతరం మారుతూ ఉంది నీడ అనేది. కాబట్టి నువ్వు నిరంతరం మారే దాని గురించి ఆలోచిస్తున్నావు. నేను చెప్పేది ఎప్పటికీ మార్పు లేనిది నీలో ఉంది, అది బిందువాత్మ. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి, ఇంకేమీ లేదు. కాబట్టి నేను మాట్లాడేది నీతో కాదు, నీ బిందువాత్మతో మాట్లాడుతున్నాను. ఒకవేళ నీకు అర్థం కాలేదు అని నువ్వు నాకు చెప్తే మాత్రము నేనేం చేసేది ఏంటంటే, నువ్వు నీ భౌతిక శరీరం ద్వారా నన్ను ఇక్కడ పరిమితం చేసేస్తున్నావు. కాబట్టి నేను మాట్లాడేది హరిప్రసాద్ అనేటువంటి స్థూల శరీరంతో కాదు, స్థూల శరీరానికి మూలమైన ఆధారమైనటువంటి బిందువాత్మతో మాట్లాడుతున్నాను. ఇంతేనండి, ఫైనలైజ్ చేసుకుంటే ఇంతేనండి అంజప్ప గారు, వేరే ఇంకేం కాదు, చాలు. ఈ రెండుంటే చాలండి, ఈ రెండుంటే చాలు. అంటే ఇప్పుడు నా విషయంలో నాకు 3 దేహాలు, బాబా విషయంలో 3 ప్రపంచాలు. ఇప్పుడు ఈ 3 దేహాలు 3 ప్రపంచాలు తప్పించి ఇంక ఏ లోకం ఉన్న అన్ని లోకాలంతా ఇందులోనే ఉన్నాయి. అంత దీంట్లోనే ఉంది. ఇది ఒక వ్యక్తిగతంగా చూసుకుంటే, ఒక పర్సనల్ గా ఇండివిజువల్ చూసుకుంటే నాది శరీరాలు, ఆయన చేసేది ప్రపంచాలు. నా వరకు కూడా నీడని చెప్పేస్తాడు, ఆయన వరకు ప్రపంచాలు నీడని చెప్పేస్తాడు. ఇంకేం వెతుకుతామండి? ఇంకేముందని ప్రపంచంలో? అంతేనండి. ఇంకా అంతే అడగాల్సింది, చెప్పాల్సింది ఇంకా వెళుతూ ఉంటుంది సార్. లేదండి, జస్ట్ క్లారిఫై చేసుకోవాలండి. నేను క్లారిఫై చేసుకోవాలి, క్లారిఫై చేసుకుని వెళ్దాం, క్లారిఫై చేసుకుని 1 by 1 మనకి. ఎందుకంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది మనకి లైఫ్ లో. ఎందుకంటే నేను యాక్చువల్గా ఆ చార్ట్ ప్రిపరేషన్ చేసే టైంకి నేను దాన్ని ఒక బ్యాకప్ తీసుకున్న విషయం మర్చిపోయాను. కరెంట్ పోయింది, కరెంట్ ఉండదు అనుకున్నా. సో కొంచెం టైం ప్రొలాంగ్ అయింది. కాబట్టి నాకు విజువల్ చూపించడం ఇష్టం అండి. నాకు విజువల్ చూపించాలనుకుంటున్నాను, ఒక డిజైన్ చేసి. ఎందుకంటే నేను ఎలాగ చూసానో నేను అలాగే చూపించాలనుకుంటున్నాను. నాకు బాబా ఎలాగైతే చూపించాడు, అంటే నాకు ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి నాకు ఎలాగైతే నాకు చూపించాడు, నాకు అలాగే చూపించాలనుకున్నాను. అందుకే దాని ప్రకారం ప్రిపేర్ అవుతున్నాను. ఎలా చూపించాడో బాబా అనేది కూడా నాకు ఒక అద్భుతమైన జర్నీ అండి ఇది మాత్రం మనందరికీ కూడా. అందుకే మనకు కొంచెం శ్రద్ధ, అంతే, ఇంకేం లేదండి. శ్రద్ధ పెట్టడం అంతే, ఆయన ఇంకేం అడగటం లేదు. మళ్ళీ అదే చెప్తాడు, మనకి బోర్ కొట్టినా అదే చెప్తాడు. బాబా ఆపు బాబా, చెప్పే కదా శ్రద్ధ చెప్పే కదా, ఎన్నిసార్లు చెప్తావు అంటే మాత్రము నువ్వు నన్ను అశ్రద్ధ చేసావు అనే విషయం నువ్వు మర్చిపోనంత వరకు నేను శ్రద్ధగా చెప్తూనే ఉంటాను అంటాడు. కాబట్టి జస్ట్ శ్రద్ధగా విన్నాం చూద్దాం. కాబట్టి సో అంతేనా? రాఘవేంద్ర ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? అంతే సార్. కాదు సార్, చార్ట్స్ మనకి ప్రెజెంటేషన్ ఉంటేనే సార్ బాగుండేది. అవును రవీంద్ర, ఎస్, కనెక్ట్ అయింది. అది అంటే అలా కొంచెం అలా డిజైన్ చేసి చూపిస్తే బాగుంటుంది, కొంచెం బాగా కనెక్ట్ అవుతారు. పాయింట్స్ కూడా బాగా కనెక్టింగ్ ఉంటుంది. కాబట్టి అలాగే ఇచ్చాడు కాస్త టెక్నాలజీ ఇచ్చాడు కదా, వాడుకుందాం దాన్ని, అంతే. అంతేనండి. సరే, రేపే కలుద్దామా? ఓకే, 7 times చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय।